అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న విలేజ్ సిరీస్ 3 త్వరలోనే రాబోతుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విలేజ్ సిరీస్ 3 కథకి ఈ కథకి ఒక గమ్మత్తైన లింక్ ఉంది. కాబట్టి విలేజ్ సిరీస్ 3 చూడాలంటే మాత్రం ఈ తొలి ప్రేమ మిస్ అవ్వకుండా మొత్తం చూసేయాలి. ఏం చేస్తున్నావు నాన్న? ఉడకబెట్టిన పల్లీలు తింటున్నాను నాన్నగారు. పల్లీలా? కుట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అతవా పల్లీల కోసం పళ్ళు రాలు కొట్టడం ఎందుకండి? కావాలంటే మీరు కూడా కొన్ని నోట్లు వేసుకోండి, పప్పుగా భలే ఉన్నాయి. నువ్వు నాకెక్కడ మిగిల్చావురా? గుడి మెట్ల మీద కోతల గుడుకు గుడుకు అని అన్ని మింగేసావుగా. మళ్ళీ రజనీకాంత్ లో స్టైల్ ఒకటే. చుట్టూ చెత్త వేసుకుని మధ్యలో చెత్త కుండీలా ఉన్నావు కదరా చెత్తనా ఎదవా. తిన్నంగా తినడం కూడా రాదు. ముందు పైకి లేచి చెత్త అంతా ఊడ్చు. ఒక్క సనక్కాయ దుక్కేనా కనిపించాలి. నీకు సొంటి పెక్క పెట్టేస్తాను. క్లీన్ చేయి. ఓకే నాన్నగారు. నేను కాబట్టి ఈ పనులన్నీ చేస్తున్నాను. అదే వేరే వాడు ఉంటే ఈ పాటికి ఈయన మీద చైల్డ్ లేబర్ కేసు ఇచ్చివాడు. ఒరే నాన్న, ఒకసారి ఎలా రా. మీ నాన్న ఎక్కడ లేడు, రాజమండ్రిలో ఉన్నాడు. నేను పిలిచింది మా నాన్నని కాదు, నిన్నే. ఉల్లిపాయలు అయిపోయినాయిరా, కొంచెం కొట్టుకెళ్ళి తీసుకురావా. ఎవరిని కొట్టుకెళ్ళాలి? ఇలాంటి వంకర సమాధానం చెప్పావంటే వాతెట్టేస్తాను. మర్యాదగా 20 రూపాయలు పట్టుకెళ్ళి ఉల్లిపాయలు పట్టుకురా. ఆయనేమో వాయించేస్తానంటాడు, ఈవిడేమో వాతలెట్టేస్తానంటాడు. ఇక్కడ కొడుగ్గా పుట్టడం కన్నా ఏ రిచ్ ఇంట్లోనో కుక్క పిల్ల పుట్టుంటే బాగుండు. హ్యాపీగా అన్ని సేవలు వాళ్ళే చేసేవాళ్ళు. ఈడెవడో రైట్ టైంకి వచ్చాడు. ఇప్పుడు కొట్టు దాకా వెళ్ళాలంటే ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. అదే ఏ పాత సామాను వీడికి అంటకట్టేసి ఉల్లిపాయలు తీసుకున్నాం అనుకో, కష్టం తగ్గుద్ది, కరెన్సీ మిగులు. ఏంటి ఇంత వెనక్కిచ్చారు? ఏదో దొరికింది. ఏంటిది చంద్రముఖి చెంబుల్లో ఎలా పడ్డా? ఏమైంది? ఎవరక్కడా? ఎదవ పిల్లి. ఇదేంటి ఎలాగే ఆలాడుతుంది? తెల్లారు లేసి మా నాన్న మొఖం చూసినట్టు ఉన్నట్టు. రే మామ, నీకు మన చిన్నప్పటి రోజులు గుర్తున్నాయా? పొద్దున్నే లేచి టీవీ పెట్టుకుని కార్టూన్ నెట్వర్క్ లో జెటెక్స్ లో చూడడం, ఆ తర్వాత సిటీ కేబుల్ లో పాటలు వింటుంటే ఒరే పనికి మాలినదవా, స్కూల్ కి టైం అయిపోతుంటే ఇంకా టీవీ చూస్తావేంట్రా, రెడీ అని నాన్న అరవగానే భయపడిపోయి టకటకా రెడీ అయ్యి చకచకా అమ్మ చేసిన ఉప్మా తినేసి బ్యాగ్ భుజాన్ని వేసుకుని స్కూల్ కి బయలుదేరిపోయేవాళ్ళం. అవును మామ, సెకండ్ పీరియడ్ లోనే దొంగచాటుగా లంచ్ బాక్స్ తింటూ సారికి దొరికిపోవడం, ఆయనేమో గోడ కుర్చీ వేయించడం. ఒరే మీరు చిన్నప్పుడు కూడా ఇలాంటి దోలాసాలు వేసేవారేట్రా? అసలు దోలాశాలే అయిపోతే ఆ చిన్నతనం ఎలాగవుద్దిరా? అవును మామ, ఆ రోజులు ఎంతో బాగుండేవి. పావలాకొచ్చే ఆశా చాక్లెట్లు, రూపాయికొచ్చే డైరీ మిల్క్లు, పెప్పర్మెంట్ బిళ్ళలు, పీచ్ మిఠాయిలు, రేగొడియాలు, కొబ్బరి మిఠాయిలు, క్లోరోమిన్ చాక్లెట్లు. అబ్బో ఇంకెలా చెప్పుకుంటే వెళ్తే ఈ రాత్రి కూడా సరిపోదు. నీకప్పుడు కూడా తిండిగోలనేట్రా? తిండే కాదే, గోల్డెన్ గేమ్స్ కూడా ఆడేవాళ్ళం. WWE కార్డ్స్, ఫ్లేమ్స్, రాముడు సీత, నేమ్ ప్లేస్టింగ్ యానిమల్, బుక్ క్రికెట్, హ్యాండ్ క్రికెట్, స్పిరిట్ గేమ్లు. అవునరా, నేను కూడా పేపర్ రాకెట్ లో లవ్ లెటర్లు, సార్లో మేడముల మీద సెటైర్లు, బంకు కొట్టి ఫస్ట్ డే చిరంజీవి బాలకృష్ణ సినిమాలు, ఇలా ఒకటేటి ఎన్నో ఎదో పనులు చేశాను. అందుకే ఇప్పుడు ఇలా ఎదోలా మిగిలిపోయా. అప్పుడు ఏదో పనులే అయ్యి ఉండొచ్చు మామ, కానీ ఆ జ్ఞాపకాలే ఇప్పుడు ఆనందాన్ని ఇస్తాయి. అవును మామ, ఇంతకీ సడన్ గా ఇవన్నీ ఎందుకు గుర్తుకొచ్చా నీకు? స్లామ్ బుక్. ఒరే మీరు రాసుకుంది ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఇలాగే నేను చూస్తాను. ఫస్ట్ కంటెస్టెంట్ మీసాల మంగ. దీనికి మీసాలు ఉంటాయట్రా? కాదు, 2 పిలకలుంటాయి. ఓహో, ఏం పోలీస్ ఆఫీసర్? బొక్కేం కాదు, పెద్ద దొంగది. నా పెన్సిల్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు అన్ని దొబ్బిసిది. దొబ్బడానికి అవన్నీ నీ దగ్గర ఎక్కడిరా? నేను నీ దగ్గర దొబ్బేసి నీలే. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ సిహెచ్ ముఖేష్ నందానా. ఎవడ రైడు భోజ్పూరి విలన్ లా ఉన్నాడు? భోజ్పూరి వెళ్ళను కాదు, నా బతుక్కి వెళ్ళను ఈడే. ముఖేష్ నంద, నీ ఎయిమ్ ఏంటమ్మా? ఆస్ట్రోనాట్. వావ్. నీకు దీపావళి రాకెట్ వేయడానికే ప్యాంటు తడిసిపోతే నువ్వు ఆస్ట్రోనాట్. నీ నట్లు బిగించుకునే మొహం నువ్వు.
మనుగడైతే ఏకంగా పిఎం ఆఫ్ ఇండియా అని రాశాడు. స్లామ్ బుక్కుల్లో అంతేరా, ప్రతి ఒక్కడు ప్రయోజకుడే. డాక్టర్లు, డైరెక్టర్లు, పోలీసులు, పైలట్లు. కానీ రియాలిటీలోనే అందరం అడ్జస్ట్ అయి బతికేస్తాం. ఇంకెన్ని కళాఖండాలు ఉన్నాయి దీనిలో. ఇప్పుడు దాకా నువ్వే చూసావు కదా, ఈ టీ నేను చూస్తాను. నేను చూస్తాను. నేను 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 అమ్మ చిరిపోయింది, నాకు సంబంధం లేదు. సారీ రా, ఏంట్రా సారీ? బుద్ధుండక్కర్లా, ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారా? వెనకకుండా అయిపోయిందిరా, కోపడకు, నేను అతికించేస్తాను. వెన్నెలా వారిని ఖాళీగా ఉన్న పేజీ గేటరా మీ ఓవర్ యాక్షన్. ఆ పేజీ మనకి ఖాళీగానే కనిపించొచ్చురా, కానీ దాని నిండా మౌనం నింపిన అక్షరాలు వాడి మనసుకు మాత్రమే వినిపిస్తాయి. ఏమైందిరా అసలు? ఎవరి అమ్మాయి? తను మామా, ఏం లేదులేరా, వదిలే. ఎవడ పట్టుకున్నాడు వదలడానికి? నా మానాన్ని నేను బొక్కల్లింగి కట్టుకుని బిగ్ బాస్ ఉల్టా పొల్టా చూస్తుంటే నన్ను ఈ మేడమేకి తీసుకొచ్చి స్లామ్ బుక్కులు చూపించి అమ్మాయి ఎవరన్నా అడిగితే మనసు చేపల పులుసు అంటే కబుర్లు చెప్తారా? ఎదవలా అంతరండ్రా మీకు. ఒరేయ్, ఇప్పుడు గనక మీరు ఆ కథ ఏంటో నాకు చెప్పకపోతే ఆ వెన్నెల మీద ఒట్టే. ఒట్టు తీసి గట్టు మీద పెట్టరా. నేను పెట్టనురా. పెట్టు. ముందు నువ్వు ఆ కథ ఏంటో చెప్పు. ఒట్టు తీసి గట్టు మీద కాదు, కావాలంటే ఏ పుట్ట మీద పెడతా పెడతా పెడతా. ఆ కథ ఏంటో తెలియాలంటే మా స్కూల్ డేస్కి వెళ్ళాలి. ఏమయ్యా, నువ్వు డోర్ కొడుతున్నావా బద్దలు కొడుతున్నావా? అయ్యయ్యో, నేనెందుకు బద్దలు కొడతాను సార్, జస్ట్ కొట్టానంతే. కొట్టడం అంటే ఇలా కాదు, వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు. నేను టాటా ఇండికామ్ ఆఫీస్ నుండి వస్తున్నాను సార్. ఏ నీకు ఇల్లేదా? మీ ఇంట్లో టెలిఫోన్ లేదు, అయితే ఒక కనెక్షన్ వేయించుకోండి సార్, బాగుంటది. ఎవరికే? నీకా? కాదు సార్, మీకే. ఇంట్లో ఒక టెలిఫోన్ ఉంటే మంచిది, మీ స్నేహితులతోటి చుట్టాలతోటి హాయిగా మాట్లాడుకోవచ్చు సార్. హాయిగా అని చెప్పి జాయిగా నాకు దింపుదాం అనుకుంటున్నావా? నాకు అసలు ఫ్రెండ్సే లేరు. మా చుట్టాలకి నాకు గొడవలు అయిపోయాయి, వాళ్ళకి నాకు మాటలు లేవు. ఇంకెందుకయ్యా ఫోను? పోనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పనికొస్తుంది కదా సార్. అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేస్తే సందు చివరి డబ్బా ఫోన్ లో రూపాయి బిళ్ళేసి మాట్లాడుకుంటాను.
అంతేగాని టెలిఫోన్ కనెక్షన్ పెట్టించుకొని నెల నెల బిల్లు వాయించుకో. అది కాదు సార్, ఒకసారి ఆలోచించండి. ఈ పీజే ఒక్కసారి ఆలోచిస్తే 100 సార్లు ఆలోచించినట్టే. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉన్నావంటే నీ టెలిఫోన్ వైర్ తోనే నీ గురేసేస్తాను. అమ్మో, స్కూల్ కి టైం అవుతుంది, ఈ అదవ ఇంకా లెగిసినట్లేడు. ఏంటి తడి? ఛా, గచ్చు మొత్తం వీడు వచ్చతో నింపేశాడు. నిలువుగా పుట్టిన అడ్డగాడిదా లేగా. ఇది మనమే కొంచెం చిన్నగా సన్నగా ఉన్నప్పుడు. పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్లో మను కాదు సీను. అబ్బా ఏం నాన్నగారు పొద్దు పొద్దున్నే లేపుతున్నారు. లేపాలా లంపకే లేసేయాలా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, పాస్ కొత్త లెగ్స్ పాత్రలో పోసుకోవాలి, పక్క తడపకూడదని. గెలుతు నాన్నగారు. ఇంకోసారి పక్క మీద పాస్ పోసావు అనుకో, సొంటి పిక్క కాదు గిలక్క రబ్బర్ బ్యాండ్ వేసేస్తా. స్కూల్ టైం అవుతుంది, రెడీ అవు. పోసేస్తున్నాను అంటున్నారు. అసలు తెలిస్తే నేను ఎందుకు పోతాను? నీ అన్ని నాన్న పోలికలేరా అని అమ్మంటా ఉంటది. మీరు కూడా అలాగే పోసేవారేమో చిన్నప్పుడు. మ్యాథ్స్ హోంవర్క్ చేయడం మర్చిపోయాను. అమ్మయ్యా, ఈ రోజు మ్యాథ్స్ థర్డ్ పీరియడ్. ఫస్ట్ 2 పీరియడ్ లో పక్కన బుక్ లో చూసి ఎక్కించేద్దాం. ఓ పిల్ల నీది ఏ జిల్లా? ఏ జిల్లా? ఏ జిల్లా? ఒంగోలు ఊరుగల్లా. ఏ జిల్లా? ఏ జిల్లా? ఓ పిల్ల. స్కూల్కి రెడీ అవ్వమంటారు, ఈలోగా ఈయనే లోపల దూరి ఏ జిల్లా ఘాట్ జిల్లా అని పాటలు పాడుతుంటది. ఏటా ఈ రోజు మా గారాల పట్టి రామ్ చరణ్ పుట్టినరోజు కావున నీకోసం బర్త్డే శక్తిశాలి డ్రాగన్ రావే బయటికి. వచ్చాను రా. నాన్నగారు, స్కూల్ టైం అవుతుంది, రెడీ అవ్వరా అంటే టీవీ పెట్టుకుని చూస్తావా? అయ్యో అయ్యో అయ్యో, పెళ్ళోని పట్టుకొని అలా ముట్టకేలేసేస్తున్నారేంటి? చిన్న మెదడు చిదిగిపోదు. వీడికి అసలు మెదడు ఉంటేనే కదా చితకడానికి. టీవీ అంట టీవీ. మీరే గంటలు గంటలు బాత్రూమ్ లో కూర్చుంటే ఇంక పిల్లోడు ఎక్కడ రెడీ అవుతాడు? ఖాళీగా ఉన్నాడని టీవీ పెట్టుకున్నాడు, తప్పేంటి? అంత ఖాళీగా ఉంటే పుస్తకం తీసి చదవచ్చు కదా, టీవీ పెట్టుకుని చూడాలేటి? వెనకేసుకురావడానికి మట్టుకు వచ్చేస్తుంది ఊపుకుంటూ వంటగది నుంచి. నువ్వు వెళ్ళి రెడీ అవు నానా, నేను ఉప్మా చేశాను తిందువు. ఎరా మొన్న స్లిప్ టెస్ట్ అని ఏదో అన్నావు, మార్కులు వచ్చాయా? అమ్మో, సున్నా వచ్చిందని తెలిస్తే బండి మీద నుంచి తోహేస్తారేమో. ఇంకా రాలేదు నాన్నగారు. చెప్పి వారమైంది కదరా, ఇంకా రాకపోవడం ఏంటి? అంటే టీచర్ వాళ్ళ తాతగారు చచ్చిపోయారంట నాన్నగారు. ఆ బాధతో ఆవిడ కరెక్షన్ చేయలేదు. చేసిన వెంటనే మీకు చెప్తానే. చెప్తావురా చెప్తావు. మీ చెల్లిని చూసి సిగ్గు తెచ్చుకో. చిన్నపిల్ల అయినా హాస్టల్ నుండి ఎంత బాగా చదువుతుందో. నువ్వు గానీ దానికిలా చదవలేదనుకో, తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో పడేస్తాను రే. అబ్బా ఆపండి నాన్నగారు. ఏ నిజం మాట్లాడుతుంటే పొడుచుకొచ్చిందా? కాదు, మా స్కూల్ వచ్చింది. నాన్నగారు ఏంటి? మరేమో అది సరిగ్గా స్నానం చేసి ఎడితే ఈ దురదలు గట్ట రావు కదా. అబ్బా దురదలు కాదండి, ఒక 5 రూపాయలు ఇవ్వండి, బ్రేక్ లో ఏదో కొనుక్కుని తింటాను. 5 రూపాయలా? ఒక రోజు ఇంటికి కావాల్సిన సరుకులన్నీ వస్తాయి, మూసుకొని 10 రూపాయలు తీసుకో. 10 రూపాయకి ఏమొస్తాయండి? ఏమొస్తే కొనుక్కొని తిను, ఎక్స్ట్రా క్వశ్చన్ లేకు. హలో ఏంటి ఇంకా రాలేదు? ఓ పక్క ప్రేయర్ కి టైం అయిపోతుంది. ఎక్కడో ఆంబోతే ఎంత సౌండ్ వస్తుంది. వీడి పేరు బండభద్రి, మా లాస్ట్ బెంచర్స్ లో వన్ ఆఫ్ ద బెంచర్. వీడికున్న బలము బలహీనత తిండి. బకాసురుడిలా భోంచేస్తాడు, కుంభకర్ణుడిలా కునికేస్తాడు. వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వీడి నోరు పిండి మరలో మిషన్ లాగా ఎప్పుడూ ఆడతానే ఉంటది. ఇది క్లాస్ రూమ్ లో, ఇది బాత్రూమ్ లో, ఇది బెడ్రూమ్ లో. మైసూర్ బజ్జీ తింటావా? నాకు వద్దులేరా, నువ్వు తిను. ఓకే అన్నా, ఇంకో ప్లేటు. ఒరే నాకు వద్దన్నాను కదరా. చెప్పింది నీకు కాదురా, నాకు. అబ్బా ఆర్బిట్ యాడ్ లో ఆవులా ఎలా నవ్వులుతున్నాడు చూడు. పోనీ స్కూల్ అయిపోయాక రామేటి. వీడి పేరు గోపాల్, వీళ్ళది పాల వ్యాపారం.
వీళ్ళ నాన్నకి పాలు అంటే ఎంత ఇష్టం అంటే వీడి పేరులో కూడా పాలు యాడ్ చేసి గోపాల్ అని పెట్టాడు. వీడు మా బ్యాచ్ లోనే మోస్ట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఫెల్లో. ఇదిగా ఈ సంచడం ఎవరికి వచ్చరా? నాకు వచ్చు సార్. అయితే చెయ్యి. అంటే నాకు రాదు సార్. మరెందుకురా చెయ్యొద్దా? కాన్ఫిడెంట్ గా చేస్తే మీరు అడగరని. అర్థమైందిగా, వీడికి అన్నీ వచ్చు అనుకుంటాడు కానీ ఏమీ రాదు. అవరా సీనియా ముక్కోలేడా? వీడికి ఇంట్రడక్షన్ ఎందుకు బొక్క, మీ అందరికీ తెలుసు కదా, చిన్న సైజు చిట్టి ప్రాణం ముఖేష్. చెప్పరా మలేరియా దోమ. అరే ఏంద్రా ముక్క, ఎప్పుడు లేట్ వస్తావు? నడువుండ్రా రేయ్, పేరుకి టైం అవుతుంది. అరే బండనాయాల పేరు పక్కన పడేసాబే. ఉండరా, ఇంకా 2 బజ్జీలు ఉన్నాయి. చట్నీ జోబులో అమ్ముకొని వచ్చారా? క్లాస్ రూమ్ లో తిందిగానే. వచ్చేస్తున్నావు. అసెంబ్లీ స్టార్టింగ్ ఇన్ 5 minutes. అందరూ లైన్ లో నిలబడి 1 hand distance. అరే ప్రే స్టార్ట్ అవుతుందిరా, జల్దీ నడువుండ్రి. ఏమవుతాను బాబు, ఎప్పుడు అయ్యే ప్రేయర్లు అయ్యే ప్లెజ్లు. చిన్నప్పటి నుంచి ఇని బోర్ కొట్టేస్తుంది. అందుకే మామ బ్రేక్ లో వినడానికి శంకర్ దాదా ఎంబీబీఎస్ క్యాసెట్ తెచ్చానుగా. అరే ముక్కు ఏంద్రా ఇది, మస్తుంది ఇది. లేటెస్ట్ వాక్ మ్యాన్ రా. అరే మామ ఏమనుందా, మస్తుంది మామ. అరే ముక్కు, ఆ క్యాసెట్ ఎవరా? ఏరా మెగాస్టార్ సాంగ్స్ మన ఒక్కలమే అంటే సరిపోదురా, మొత్తం స్కూల్ అంతా వినిపించేయాలి. మీరు వెళ్ళి అసెంబ్లీ లైన్ లాస్ట్ లో నుంచోండి, నేను ఇప్పుడే వచ్చేస్తా. అరే సీను ఏం చేసినావురా? నేషనల్ యాంథమ్ క్యాసెట్ ప్లేస్ లో శంకర్ దాదా క్యాసెట్ పెట్టేశా. ఇప్పుడు చూడు, అసెంబ్లీలో డాన్సులే డాన్సులు. అరే నువ్వు కిర్రాక్ మామ. సూపర్ రే. ఎవ్రీవన్ సైలెంట్. Stand it is attention. Stand it is attention. Please take the pledge. India is my country. All Indians are my రే, ప్లగ్ చెప్తున్నప్పుడైనా కొంచెం తినవాపరా. పని చూసుకోరా. ఏంటి మామ ఇంకా రాలేదు? వస్తుంది ఉండు బే. Now everyone sing national anthem together. What's happening here? శంకర్ దాదా MBBS, శంకర్ దాదా అమ్మ ప్రిన్సిపల్ చెప్పు. నేను చంపు. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. What Rajina? What? Dancing very energetically. మామా గోపాలు, ఒరే బద్రే. What try? Shankar Dada songs not enough. You want Badri songs? I will play it in my room. You come. నో సార్. What try? Playing Shankar Dada MBBS songs, dancing in prayer. Why you put that songs? What is the necessity? సార్ అంటే అది నేను కూడా పెద్దయ్యాక MBBS అవుదాం అనుకుంటున్నాను సార్. What? Your face ki MBBS. ఎస్. Then say the MBBS full form ra. MBBS. మహేష్ బాబు, బాలయ్య, సూపర్ స్టార్ రజనీకాంత్. MBBS. Ray. What I'm asking, what you're telling? Always cinemas, no studies. You all are rascals. Where are your friends? ఇంకెక్కడ ఫ్రెండ్స్ సార్, నన్ను ఇరికించి ఎప్పుడో చంపచేయాలని. You speaking Telugu in school? That with principal? Give 5 rupees. వై సార్, యు ఆల్సో ఈట్ 5 రూపీస్ పానీపూరి అవుట్ సైడ్. టెల్ హిమ్ మై నేమ్, హీ విల్ త్రో ఎక్స్ట్రా ఆనియన్స్. Rascal, you don't know the rule. Telugu speaking in school premises, 5 rupees fine. Give. సార్ సారీ సార్, ప్లీజ్ సార్, నెక్స్ట్ టైం అస్సలు తెలుగులో మాట్లాడండి సార్. Again you speaking in Telugu? I won't forgive you. You must pay 5 rupees. What ra? Took 50 paise. Am I looking like beggar? యూ నో బెగ్గర్ సార్, ఐ ఓన్లీ బెగ్గర్. డైలీ 1 hour బెగ్గింగ్ మై ఫాదర్ ఫర్ 5 రూపీస్. కానీ హీ గివ్స్ ఓన్లీ ½ రూపీ. ప్లీజ్ టేక్ దిస్ సార్. It's okay this time. Don't repeat next time. ఓకే సార్, వన్ స్మాల్ రిక్వెస్ట్. What?
ఇన్ దట్ హాఫ్ రూపీ టేక్ 1 పావలా అండ్ గివ్ మీ అదర్ పావలా సార్. ఐ బై ఆశా చాక్లెట్ అండ్ చప్పరించింగ్. వాట్రా యు గేవ్ ఓన్లీ హాఫ్ రూపీ అండ్ ఆస్కింగ్ పావలా ఇన్ దట్ యు డాంకీ మంకీ రాస్కెల్ గో టు యువర్ క్లాస్ బఫెల్లో. అరే సినిమానికి ప్రిన్సిపాల్ పొంగి బజాయించుంటాడ్రా. అవునరా బబుల్ గమ్ లో నవ్వులేచుంటాడు. మనం బాగానే తప్పించుకున్నాం, లేకపోతే ప్రిన్సిపల్ మనల్ని కూడా కొల్లబడిసేవాడు. ప్రిన్సిపల్ కొల్లబడకపోతే ఏట్రా, ఇప్పుడు నేను పడుతానుగా. అరే సీను ఆగు బే, తాకుతుందిరా రేయ్, ఆగురా. నన్ను కొట్టినారా? టెంట్ రాపు కొట్టుకోవడమే ఆగు. నన్ను అక్కడ ఇరికించేసి మీరెక్కడ ఏకైక పక్కపక్క నవ్వుతారా? అసలు దోస్తులేనారా మీరు? దోస్తులం కాదు మామ, నువ్వు సంపాదించుకున్న ఆస్తులం. ఎద్దవ డైలాగ్ లేసామంటే డొక్కలో పొడిసేస్తాను. అమ్మా తెలుగు టీచర్ వచ్చేస్తుంది, పదండి లోపలికి. కూర్చోండి కూర్చోండి. ఏమ్మా నిన్న చెప్పిన పద్యాలన్నీ అందరికి గుర్తున్నాయా? అమ్మా సుమన్, సుమతి శతకం వచ్చా అమ్మా? సుమతి సంతకం సుమన్ గడికి ఎలా వస్తుందిరా? రే, అది సంతకం కాదు శతకం. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలి చీమల చేత జిక్కి చావదే సుమతి. బాగా చెప్పాను టీచర్. చాలా చక్కగా చెప్పావమ్మా, కూర్చో. థ్యాంక్ యూ టీచర్. ఇప్పుడు ఇడికి ఎత్తం చూడండి. ఫస్ట్ బెంచ్ లో సుమను, సంకలో పెట్టుకో లెమను. అందరు ఆపండి అమ్మా, ఆపండి. ఎవరమ్మా అక్కడ డైలాగ్స్ వేస్తుంది? మెగాస్టార్ చిరంజీవి. ఆపండమ్మా, ఏంటి గోల? ఇంకోసారి గోల చేశారంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తాను. సుమన్ని చూసి నేర్చుకోండి, ఎంత చక్కగా చెప్పాడు. నేను ఫస్ట్ బెంచ్ కాబట్టి చెప్పేశాను టీచర్. లాస్ట్ బెంచ్ వాళ్ళని అడగండి, చెప్తారో లేదో చూద్దాం. అమ్మని అమ్మ ఇరికించాడు రోయ్. దాకోండి దాకోండి. ఏంటమ్మా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ దాక్కుంటున్నారేంటి? ఇక్కడ ఎవరు దొంగ పోలీస్ ఆడుకోవట్లేదు, బయటికి రండి. అమ్మా గోపాల్, పైకి లేగమ్మా. మా మమ్మీ లేదు టీచర్, ఇంటికాడుంది. ఏంటి ఎటకారమా? సొంటి పిక్క పెట్టేస్తాను. ఏది నీకు తెలిసిన ఒక పద్యం చెప్పు. గోపాల్ గడ అయిపోయాడురా. అరే నవ్వకండి బే. ఏంటమ్మా సీను నవ్వుతున్నావు? నువ్వు లేకు, లేచి చెప్పు. అందుకే కొండ మీద కొండ ముచ్చులో నవ్వకూడదు. ఏం చెప్పాలి మేడం? పద్యం చెప్పు. పద్యం. అదే చెప్పమ్మా. పద్యం. ఏంటి నచ్చలేదా? పద్యం 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 పద్యం. ఆపండి, అందరు నవ్వులు ఆపండి. ఏంటి సీను ఎటకారంగా ఉందా? కలతిక్క సమాధానాలు చెప్తున్నావు. లేదు టీచర్, మీరు అడిగిందేగా చెప్పాను. చిచ్చి, మీ లాస్ట్ బెంచ్ వాళ్ళంతా ఇంతే. ఎదవలు, మొద్దులు, చద్దమ్మలు, దేనికి పనికిరారు. టీచర్ అంటే నన్నేమని అనండి గాని మా లాస్ట్ బెంచర్లు మాత్రం ఏమనకండి. ఏంట్రా నోరు లెగుస్తుంది? అంత పౌరుషం ఉంటే పద్యం చెప్పు. మీకు కావాల్సింది పద్యమే కదా టీచర్, చెప్తాను కాసుకోండి. ఏమంటిరి ఏమంటిరి, లాస్ట్ బెంచ్ స్టూడెంట్లని దద్దమ్మలంటిరా. ఎంత మాట ఎంత మాట. ఇది తెలుగు క్లాసే గాని సాంస్క్రిట్ క్లాస్ కాదే. కాదు కాకూడదు. అయినా సరే పద్యాలు అడుగుదురా. ఎంత నాన్ సెన్స్, ఎంత న్యూ సెన్స్, ఎంత అవుట్ ఆఫ్ సిలబస్. క్రికెట్ ఆడే సచిన్ దే బెంచ్ లాస్ట్ బెంచ్. బాక్సింగ్ చేసే బటిస్టా దే బెంచ్ లాస్ట్ బెంచ్. డైనో థండర్ లో బ్లూ రేంజర్ దే బెంచ్ లాస్ట్ బెంచ్. అసలు క్లాస్ రూమ్ లో లాస్ట్ ఉండే బెంచ్ కూడా లాస్ట్ బెంచే. అటువంటి లాస్ట్ బెంచ్ ని పట్టుకుని వేస్ట్ బెంచ్ వేస్ట్ బెంచ్ అని అవమానించడం ఎంత అవివేకము, ఎంత అహంకారము, ఎంత ప్రియాకారము. ఓర్ మీ అంకమ్మ ఎంత డైలాగ్ చెప్పినా క్లాస్ కొట్టరేట్రా, కొట్టండి. చిచ్చి ఎదవసంత. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను రా నీ పని. ఆపండి బాబాయ్, ఆపండి బాబాయ్, ఆపండి బాబాయ్. ఏంట్రా బాబు మీ గోల? మరి స్కూల్ అంటే అలాగే ఉంటది. ఎప్పుడైనా వెళ్తే కదా తెలిసేది. సర్లే, స్టోరీ చాలా ఎంటర్టైనింగ్ వెళ్తుంది. నాకో క్యారెక్టర్ వచ్చు కదా. నీకా? ఎందుకు? ఎందుకేంట్రా, నా ఫ్యాన్స్ నన్ను మిస్ అవుతున్నారు. కుదరదమ్మా, మా స్కూల్లో అందరూ చిన్నపిల్లలే ఉన్నారు, నువ్వేమో గేదె పిల్లలా ఉన్నావు. ఇంక నీకేం క్యారెక్టర్ ఇస్తాం? అరే ప్లీజ్ రా బాబా, ప్లీజ్ రా, ఒక్క క్యారెక్టర్ రా ప్లీజ్ రా. ఒరే లేకపోతే చేతబడి చేస్తాను. సర్లేరా బాబు, నీకోసం ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, చేస్తావా? చేస్తావానా? చింప అవతల ఆరేస్తాను. నువ్వు చెప్పు. చెప్పను, చూసుకో. ఏంటి పూనేనా? పూనే కాదే, ప్యూను. ప్యూనా? నో, నేను చేయను. వేరే మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఇవ్వండి. నువ్వేమన్నా పిహెచ్డి చేసావేంటి ప్రిన్సిపల్ రోల్ ఇవ్వడానికి? నీ క్వాలిఫికేషన్ ప్యూనే ఎక్కువ. పద స్టోరీలోకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాటరా? వాటర్ కాదు సార్, కాఫీ తాగుతారా?
ఏంట్రా సెటైర్లా ఇవాళ షెడ్యూల్ ఏంటి చెప్పు. 10 o'clock టీనా మేడం టిఫిన్ తేవాలి సార్. 11 o'clock లత మేడం ఇంటికి వెళ్ళి లంచ్ తేవాలి సార్. బాయ్ నేను అడుగుతుంది నీ షెడ్యూల్ కాదురా నా షెడ్యూల్. వాట్ ఈస్ టుడే షెడ్యూల్ దట్ ఐమ్ ఆస్కింగ్. మీ షెడ్యూల్ మీకే తెలియదు, ఇంకా నాకేం తెలుస్తుంది? ప్రిన్సిపల్ ఏం డిసిప్లిన్ లేదండి. వాట్రా అబ్బా చెప్పాను కదా సార్ కాఫీ అని. ఇదిగో తాగండి, నేను వెళ్ళి బ్రేక్ బెల్ కొట్టి వస్తాను. రే సీను, ఈ రోజు లంచ్ బాక్స్ లో ఏం తెచ్చావురా? మొన్న నైట్ పాచిపోయిన అన్నం విత్ పొట్లకాయ పచ్చడి. చీ, పొట్లకాయ పచ్చడా? అమ్మయ్యా తినవా? పర్లేదు ఇచ్చో తినేస్తాను. ఒరే మరి నేనేం తినాలరా? నా బాక్స్ తినరా. ఏముందిరా ఇందులో తినడానికి? అందుకే కదరా నీకిచ్చాను. రే గోపాలు నువ్వేం తెచ్చావురా? పాలన్నం మామా. పాలన్నమా? ఎంత ఫ్రీగా వస్తే మాత్రం లంచ్ లో కూడా పాలేనారా? అరే అట్లా అంటే ఏంద్రా, మస్తు ఉంటుంది తిను. వదలవా, ఇంకా మనకి ముక్కు మామగడ బాక్సే దిక్కు. ఎంతకీ ఎక్కడ ఉన్నాడు? ఏ సోనీ నిన్న మొగల్ రేకుల్ సీరియల్ చూసావా? లేదు ముఖేష్, నిన్న మా ఇంట్లో కేబుల్ రాలేదు. అవునా, ఈసారి రాకపోతే మా ఇంటికి వచ్చి కలిసి సీరియల్ చూద్దాం. ఓకే ముఖేష్. నీ అబ్బ వీడియో గేమ్ ఆడడానికి ఇంటికి వస్తానరా అంటే వద్దు అంటావు. ఇప్పుడు అమ్మాయిని మాత్రం సీరియల్ చూడడానికి పిలిచేస్తావు. రాదా నీదేం కర్రీ? పాలకూర పప్పు. అయ్యో పాలకూర పప్పు ఏంటి రాదా పాత మనుషుల్లాగా? ఇంగో నేను చికెన్ కర్రీ తెచ్చాను, వేసుకో. నేను అడిగితే నవిలూసేసిన ముడుసులు కూడా ఇవ్వవు, దానికి మాత్రం వేసుకొని పెడతావా? చెప్తా నాకు. వద్దు ముఖేష్, నేను చికెన్ తినను. అరే ఏంటి రాదా నువ్వు చికెన్ తినకపోతే ఎలాగా? చిక్కిపోతావు. అయితే నాకీరా, చికెన్ తినకపోతే నేను సిక్కిపోతాను. లంచ్ పేరులో లంచ్ చేయకుండా ఎగరం చేస్తున్నామా? నువ్వేదో కలుపుతున్నావు కదా కూర, చూస్తున్నాను. అంటే పాపం రాదా పాలకూర పప్పు తెచ్చుకుందంట్రా. అదైనా కొంచెం బెటరే. నాకైతే మా అమ్మ పొట్లకాయ పచ్చడి పెట్టి పంపేసింది, దాన్ని కూడా బండతో లాగేసుకుని తినేసాడు. అయ్యో పాపం ఇప్పుడు ఎలాగా? నేను నీ బాక్స్ లాక్కుని తినేస్తాగా. రాధ తెచ్చిందిగా పాలకూర పప్పు, అది తిను. ఒరే కిందకెళ్ళి మామిడికాయలు తెచ్చుకుందాం రా. రే ఇప్పుడే 1 డజన్ బాక్సులు తిన్నావు కదరా, మళ్ళీ మామిడికాయలు ఎందుకు? ఒరే మ్యాక్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఆకలేస్తుందిరా. ప్లీజ్ రా పదండి రా. అరే ఏంద్రాయుడు బర్రె లెక్క వేస్తూనే ఉన్నాడు. బర్రైనా బెటర్, పాలెత్తది. ఒరే సర్లే పద ఇంకా. అరే ఏంట్రా కాయలేం కనిపించట్లేదు. అన్ని కోసేసి మింగేస్తే ఇంకెక్కడ ఉంటాయి? అదిగోండి మామ, అక్కడ 4 కాయలు ఉన్నాయి. అంత పైకంటే రాయేసుకుంటున్నా తగలదు, సెట్ ఎక్కాల్సిందే. అరే ఏంద్రా అందరు నన్నే చూస్తురు, నిన్న కూడా నేనే ఎక్కినా. అరే ఇలా బండోని ఎక్కమని. ఊరే ఆడ ఎక్కితే సెట్ ఏమైనా ఉంటదేట్రా? ఈఫిల్ టవర్ లో ఉంగిపోద్ది. మామ ఉంగున్నది ఈఫిల్ టవర్ కాదే. ఎదవ డౌట్లు అడుగుతున్నాడు, ఈయన ఎక్కించడం బెటర్. ఎత్తండి. యా ఎక్కిస్తుంటే ఎక్కడానికి ఏంటో నీ ప్రాబ్లమ్? అసలే చెట్టు వేసుకోలేదు మామ, తేడా కొడితే బుట్టి పగిలిపోద్ది. ఏం కొట్టదులే, కింద పట్టుకోవడానికి మేము ఉన్నాం కదా. అందేసింది, ఎక్క. ఒరే ముక్కు పెద్ద కాయలు కొయ్యరా. లెఫ్ట్ రా, లెఫ్ట్. ఇక్కడ ఏం లేదు కదరా. అదేనా లెఫ్ట్ లో లేదు రైట్ లో చూడమని చెప్తున్నా. మొత్తం ఏంటో అబే కోసించాలి కాలు కిందికేవే. అరే అట్లనే ఎన్నుకున్నారా బే, చూడు చక్క. అరే ఇంక దిగిపోతాండ్రా, వచ్చి తెంపండి. ఎందుకే నీకు అంత తొందర? ఇంకో 4 కొయ్యి, ఇంటికెళ్ళి ఉప్పు కారం రాసుకుని తిన్నాం. సరే వాట్రా ఊజర్. ఓ అమ్మో ప్రిన్సిపల్ లగెత్తండి రోయ్. Who is that cat shouting? సైలెన్స్. అరే పాపం రా ముక్కు అని చెట్టు మీద వదిలేసి వచ్చినాం. ఏ పొద్దున్న నన్ను ప్రిన్సిపల్ దగ్గర ఇరికించి వచ్చినప్పుడు లేదటి, చెల్లుకు చెల్లు పీరియడ్ అయ్యాక వెళ్ళి దింపుదాంలే. ఇక్కడ సార్ వచ్చి సమ్మలు చెప్తుందంటే అక్కడ సొల్లు కబుర్లు. ఏం లేదు సార్, థీరమ్స్ డిస్కస్ చేస్తున్నాం అంతే. తీరం సార్, ఏది ఒక తీరం చెప్పా. ఏదో చెప్పండి రా. మామ పాల గురించి అడిగితే చెప్తా కానీ తీరం గురించి అడిగితే నాకెట్లా ఎరకరా? అరే నాకు కూడా తెలీదురా. తిన్నం తెలుసు కానీ తీరంలో తెలీదు ఎదవా. చెప్పు తీరం. యమునా తీరం సార్. నీ ఎడిషన్ లో నా సబ్స్ట్రాక్షన్ అదేం తీరం రా. యమునా తీరం తెలీదా సార్ మీకు? పాట కూడా వచ్చిందిగా. యమునా తీరం టెరెడెడే సంజారాగం టెరెడెడే. రే
ఏ డ్రెస్ వర్రాలు తీస్తున్నావు నర్రాలు తెంపేస్తాను ఎద్దవ్వా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంతా చెప్పరా. నో సార్, నేను చెప్పను. ఏ ఏబిసిడీల గురించి మ్యాథ్స్ క్లాస్ లో ఎందుకు సార్? మొన్న మీరేమన్నారు? నా క్లాస్ లో వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడకూడదు అన్నారుగా, అందుకే నేను చెప్పను. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు. హోంవర్క్ బా సారీ సార్, వర్క్ చేసి హోమ్ లో బుక్ మర్చిపోయాను. తినడం మర్చిపోవు, తిరగడం మర్చిపోవు, తొంగోడం మర్చిపోవు, కానీ బుక్ మాత్రం మర్చిపోతావు. సార్ ప్రామిస్ సార్, బుక్ మర్చిపోయాను కానీ హోంవర్క్ చేస్తాను. నేను ఎల్హెచ్ఎస్ వైపు వస్తుంటే నువ్వు ఆర్హెచ్ఎస్ వైపు వస్తున్నావా? నీ సొల్లుకి హ్యాండ్స్ ప్రూవ్డ్ పెడతాను రా. వచ్చి బోర్డు మీద ఈ సమ్మ చేయరా. సార్ నేను సమ్ము, అది కూడా మీలాంటి గొప్పలు రాసే బోర్డు మీద వద్దు సార్, అంతటి పాపం నేను చేయలేను. పాపం చెయ్యకరా, సమ్మ చెయ్యి సరిపోతుంది. దా ఎక్కడికే. ఈ బాబాయ్ వదిలేలా లేడు. అరే వచ్చేటప్పుడు సార్ దగ్గర చాక్ పీసులు తేరా, ఆకలేస్తుంది. ఏం చేయాలి సార్? ఫైండ్ ఎక్స్. ఎల్కేజీ స్టూడెంట్స్ చేస్తారు సార్ ఇది. దీనికోసం నన్ను అక్కడి నుంచి ఇక్కడ దాకా పిలిచారా? ముందు చెయ్యి. ఫైండ్ ఎక్స్ అంటే ఎక్స్ ని కనిపెట్టాలి. ఇదిగోండి ఎక్కడ ఉంది. షాక్ అవుతారేంటి సార్? ఎక్స్ ని కనిపెట్టమన్నారు, ఎక్కడ ఉందిగా ఎక్స్? హ్యాండ్స్ ప్రూవ్. సైలెన్స్ యు రాస్కల్, గెట్ ఆఫ్ మై క్లాస్. నెక్స్ట్ 2 periods వరకు నీల్ డౌన్ వేసి ఉండు. అమ్మయ్యా ఇటు సోది తప్పింది. రే, 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 రే. అసలు కథ ఏమని మొదలు పెట్టారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీ మ్యాథ్స్ క్లాస్ లో ఫిజిక్స్ క్లాస్ లో నాకు ఎందురే? నేను ఏమన్నా స్టూడెంట్ నా? అసలుకే చదువు చిన్నప్పుడే సరగా దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ మీరు అయ్యే చెప్తున్నారు. అసలు వెన్నే లేదు, ఎప్పుడు వస్తుంది? ఐ వాంట్ టు నో రైట్ నౌ. రే ఆవేశపడకు, నెక్స్ట్ సీన్ అదే. 5 నిమిషాలు మోకాళ్ళే సలిసిపోయిన నాకు ఒక చల్లగాలి తాకింది. స్కూలు గంట మోగక ముందే నా గుండెల్లో గంట మోగడం మొదలైంది. పట్టీలు పెట్టుకుని నా కోసమే పుట్టిన హంసలా ఆ అమ్మాయి నా వైపు నడుచుకుంటూ వచ్చింది. అప్పుడే మొట్టమొదటిసారి పగలే వెన్నెలను చూశాను. నా వెన్నెలను చూశాను. మేడం న్యూ జాయినింగ్. కమ్ ఇన్సైడ్ అమ్మా. ఇదిగో బాబా, బుక్స్ ఎవడు ఎట్టుకెళ్తాడు? బాగా చదువుకే, బాయ్. ఏంట్రా చూస్తున్నాం సార్? వీడు తిన్నాగా నీళ్ళు డౌన్ వేయకుండా దిక్కులు చూస్తున్నాడు. అడికి బయట పనిష్మెంట్ ఇచ్చిన ఇంకా బుద్ధి రాలేదా? రే లోపలికి రారా. పనిష్మెంట్ ఇచ్చారు కదా సార్, ఫినిష్ అయ్యేదాకా నేను రాను. ఏంట్రా రావు, పీరియడ్ అయిపోయింది, లోపలికి పదా. అయ్యి ఇప్పుడు ఎలాగా పీటీ పీరియడే, అందరూ గ్రౌండ్ లో ఆటలాడుతుంటే మనం పక్క క్లాస్ లో ఆ పిల్ల కోసం వేటాడేయచ్చు. ఇదిగోండి మ్యాథ్స్ సార్, పీటీ సార్ లీవ్ లో ఉన్నారు. ప్రిన్స్ ఈ పీరియడ్ కూడా మిమ్మల్ని తీసుకోమన్నారు. బాబోయ్ డబుల్ పీరియడ్, ఎంత శుభవార్త చెప్పావురా. ఎలాగైనా సగం సిలబస్ ఈ రోజే కంప్లీట్ చేసేయాలి. షట్ అప్ అండ్ ఓపెన్ యువర్ క్లాస్ వర్క్. సార్ ఇది మాకు విరక్తి వస్తుంది కానీ చెప్పి చెప్పి మీకు చిరాకు రావట్లేదా? ప్లీజ్ సార్, పీటీ పీరియడ్ సార్, వదిలేండి సార్, ఇల్లు ఎదుక్కుంటాం. అదే ఆడుకుంటాం సార్. నువ్వు స్కూల్ కొత్త చదవడానికి ఆడటానికి ఎత్తవ్వా, నోరు మూసుకుని కూర్చా. రే వెనక బెంచ్ లో కాదు, ముందు బెంచ్ లో కూర్చో. నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2xy ఇది బొక్కలో సెంగైపోతున్నాం. ఆ అమ్మాయి మళ్ళీ వస్తే బాగున్నాం. ఇక్కడ నేను బోర్డు మీద లెక్కలు చెప్తుంటే నీ లుక్ ఏంట్రా వేరే దిక్కు వైపు ఉంది. ఏం లేదు సార్, ఈ సమ్ముకి ఏం ఫార్ములా వాడాలా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ నేను చెప్తుందే ఫార్ములా కదరా. ఓ ఫార్ములాలు చెప్తున్నారా? నేను ఇంకా లెక్కలు చెప్తున్నారేమో అనుకున్నాను సార్.
అయ్యి బాబు ఇంక నా వల్ల కాదురా బాబు, ఏదో ఒకటి చెప్పి బయటకు వెళ్ళిపోవాలి. సార్ 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 పక్క క్లాస్కి వెళ్ళి డస్టర్ తీసుకురమ్మంటారా? అయ్యో సార్, డస్టర్ బయట పడిపోయింది, నేను తీసుకొస్తా. అరే సీను, ఏంద్రా అట్లా చూస్తున్నావు? పక్క క్లాసులో ఒక అమ్మాయి ఉంది మావా. పక్క క్లాస్ లో ఒక్క ఆమె ఏంద్రా, 20-30 మంది ఉర్రుగా. నేను చెప్తుంది ఆల్రెడీ ఉన్న జిడ్డు మొక్కల గురించి కాదురా, న్యూ జాయినింగ్. మామూలుగా లేదనుకో, ఆ పట్టీలు పెట్టుకుందని నడుస్తుంటే నాట్యం చేస్తున్నట్టుంది. మరి ఏడా మామ పిల్ల? ఏమోరా, మిస్ అయిపోయింది. రేపు ఎలాగైనా పట్టేయాలి. రే ముక్కు, స్కూల్ అయిపోయిందిరా, ఇంకా కిందకి దిగవా? ఏంట్రా దిగేది? అందరూ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. హెల్ప్ చేయి. హెల్ప్ చేస్తాను గాని కిందకి దిగాక నాకు పునుకులు ఇప్పిస్తావా? పునుకులు దగ్గర పప్పులు సమోసాలు కూడా ఇప్పిస్తాను. నన్ను కిందకి దింపరా. సరే అయితే నువ్వు దూకే, నేను పట్టుకుంటా. అరే బద్రి, మిస్ అవ్వవు కదా? నేను ఉన్నాను కదరా, నన్ను నమ్ము, దూకే. ఓకే. పికచూ. పుల్లైసా వస్తున్నాను, ఉండండి. రే నాన్న, ఇగో ఉప్మా చేసాను, తిను. అమ్మా, అమ్మాయిలు పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు? అదా, అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానం రా. వాళ్ళలా పట్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు ఉంటుంది. నిజమేనమ్మా. అమ్మా, మరి నీ పాదాలకు పట్టీలు లేవేంటి? బాగా చదువుకొని పెద్దయ్యక నువ్వు కొందుగానిలేరా. అలాగే అమ్మా. ఈ చదువులేంట్రా బాబు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్కూల్లో చదువుతామా, మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి దాకా ట్యూషన్ లో చదవమని పంపిస్తారు. అవురా ముక్కు, ఈ చదువులు గట్ల మా కాందాల్లోనే లేదురా. నేను మంచిగా మా అయ్య బర్లు చూసుకుంటా, అట్లా మేపుకుంటూ బతికేస్తారా భయ్. నీకేరా హ్యాపీగా బిజినెస్ లు ఉన్నాయి. నన్నైతే మా డాడీ ఐఐటీలో సీట్ కొట్టమంటున్నారు. ఐఐటి అంటేదిరా? మనకన్నా పెద్ద స్కూల్ రా. అవును, ఇంటికి ఇడికేమైంది? ఏమోరా, మధ్యాహ్నం మొగాలేసిండే కదా, దిమాగ్ ఖరాబ్ అయి ఉంటది అంది. మోకాలేస్తే మెదడు ఎందుకు పాడవుద్ది? ఎందుకంటే అని మీద మొగాలనే ఉంటది కదరా. నిజమేరా గోపాలు. అరే ఏంద్రాసి, నువ్వు జోకేషన్ నవ్వుతలేవు? ఆడి మీద జొక్కెత్తి ఆడింది నవ్వుతాడురా, నా మీద ఈ నవ్వుతాడు. వీడికి ఏదో పిచ్చెక్కినట్టుంది. అరే ముగ్గు, శీను, గోపాల్. అరే బద్రిగాడ్రా, ఇలా రండ్రా, పానీపూరి తింటావు. అబ్బా మంచి ఆకలేసే టైంలో కరెక్ట్ టైంలో ఇచ్చినవరా. రండ్రా ముక్కు, ఆ అకౌంట్ లో పుక్కట దొబ్బి తిందాం. అరే మామ రారే. అన్నా, మా వాళ్ళకి ఏం కావాలో చూడు. ఏం కావాలి? నాకు పానీపూరి. నాకు పాల్పూరి. పాలపూరి ఉండదురా తమ్ముడు. పానీపూరి, బేల్పూరి, మసాలా పూరి, పెరుగు పూరి ఇవే ఉన్నాయి. గట్లయితే పెరుగు పూరి అనా? ఎట్లయినా పెరుగు కూడా పాలతోనే చేస్తారు. మామ నీకేం కావాలరా? పట్టీలు. పట్టీలే? ఒరే, పట్టీలు పాపిడి బిల్లు ఉండడానికి ఇదే ఫ్యాన్సీ షాప్ కాదు, పానీపూరి బండి. ఎవర్రా తమ్ముడు అమ్మాయి? నువ్వెలా కనిపెట్టావన్నా? పానీపూరి బండి దగ్గరకు వచ్చి తోడ ప్యాజ్ డాలు అని అనుకుంటా పట్టీలు అంటున్నావు అంటే ఖచ్చితంగా అమ్మాయి మ్యాటరే. సీనుగా ఆపండి రా, సిగ్గేస్తుంది. ఇంతకీ ఎలా ఉంటుంది మా అమ్మాయి? అమ్మాయి అంటే అమ్మాయి కాదు మామ. మరి అబ్బాయా? అచ్చి కాదు, మన ఇంగ్లీష్ మేడం పోయిమ్స్ లో చెప్తుంటది కదా, పైనుంచి దిగొచ్చిన యాంగిల్స్ అని, అలా ఉంటదిరా. అరే అది యాంగిల్స్ కాదురా, ఏంజల్స్. అదే మామ, ఏంజల్. డైరెక్ట్ గా స్వర్గం నుంచి దిగి మన స్కూల్లో జాయిన్ అయిపోయినట్టుంది మామ. ఏ పాపం, వాళ్ళకి అక్కడ స్కూల్స్ లేవా? కాదు, అక్కడ నేను లేను. అరే పానీలో పూరి నానిపోతుందిరా, ముందు తినండి. అరే సీనుగా, లవ్ అన్నావు కాబట్టి నీకు ఒకటి చెప్తారా. ఇగో అబ్బాయిలు పూరి లెక్క గట్టిగా ఉంటాం, అమ్మాయిలు పాని లెక్క. ఎప్పుడైతే బొక్క పెట్టి లోపలికి వస్తుందో గట్టిగా ఉన్న పూరి మెత్తగా అవుతుంది. జరణమ్మ అటిన్రా సీనుగా, నువ్వు గట్టి పూరి లెక్కనే ఉంటరా, మెత్త పూరి ఆకరా. రే మామ, గట్టి పూరి కన్నా అందరికి మెత్త పూరి అంటేనే ఇష్టం రా. అబ్బా ఎంత బాగుందో,
మేమిద్దరం కలిస్తే కూడా లైఫ్ ఇంతే బాగుంటదిరా. రే అప్పుడే టైటానిక్ రేంజ్ లో ఉంచుకుంటున్నావు, లాస్ట్ కి టైగర్ బిస్కెట్ అయిపోతావేమో చూసుకో. రే చిన్నప్పుడు నా రిపోర్ట్ చేసిన డాక్టర్ ఏమన్నాడు తెలుసా? బీ పాజిటివ్ అన్నాడు. సో మీరు కూడా పాజిటివ్గా ఉండండి రా, కొంచెం హెల్ప్ చేయండి రా. సర్లే, ఇందుకే అమ్మాయితో మాట్లాడావా? లేదురా, ఇవాళ మిస్ అయిపోయింది. రేపు ఎలాగైనా మాట్లాడేయాలి. అయితే నువ్వు ఎప్పుడూలా లేట్ గా రాకుండా రేపు తొందరగా స్కూల్ కి రా. ఏ క్లాసులు క్లీన్ చేయాలా? కాదు, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయాలి. అవురా సీను, పీరియడ్ మధ్య అయితే ఎట్లా మాట్లాడతాం? ముందు లోతోనే మాట్లాడగలం. అవునరా, మీరు కూడా నాతో రేపు తోడుగా రండిరా. అరే వస్తాం రా బై, నీ లవ్ మా లవ్ కాదా? రే ఎక్స్ట్రాలు చేయకు, నీకు చెల్లి వరుస అవుద్ది. అరే మజాక్ చేసినారా బై, ఎందుకు అట్లా ఫీల్ అవుతావు? దోస్త్ అంటేనే మజాక్, మజాక్ అంటే దోస్త్. అరే ఏందనా మజాక్ చేస్తున్నా? 20 ప్లేట్లు ఏందనా? వచ్చింది నలుగురమేగా. అన్నా ఇంకో ప్లేట్ అయ్యన్నా. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. అబ్బా ఏంటి నేను ఇంకెలాగే పడుకుని ఉన్నాడు? నాన్నగారు నాన్నగారు తొందర లేకండి బాబు, స్కూల్ టైం అయిపోతుంది. అబ్బా టైం ఇంకా 7 కదరా అయింది. ఏడిసినట్టు ఉంది. మీకు చెప్పాను కదా నాకు స్పెషల్ క్లాస్ ఉందని. నాకెప్పుడు చెప్పావరా? ఇప్పుడు చెప్పాను కదా, ముందు లేచి రెడీ అవ్వండి. అమ్మా టిఫిన్ రెడీయా? బాక్స్ కట్టావా? తొందరగా బ్యాగ్ లైట్ ఇచ్చాయి. రోజు నేను లేపితే గానీ లేకడు, స్కూల్కి తయారవ్వమంటే అవడు. కానీ ఈ రోజు ఏంటి ఎంత హడావిడి చేస్తున్నాడు? మీరు మరీనండి, లెగకపోతే లెగలేదంటారు, లెగిస్తేనేమో హడావిడంటారు. ఎప్పుడూ నా కొడుకుని ఆడిపోసుకోవడమే. నాన్నగారు ఏంటండి మీరు ఇంకా ఎలాగున్నారు? ఆగరే ప్యాంట్ వేసుకొస్తాను. ప్యాంట్ ఎందుకండి, లుంగి బానే ఉంది పదండి. అసలుకి మీ మేడలు ఉంటారా బాబు, నాకు సిగ్గు. ఆపండి 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 ఆపండి. ఒరే స్పెషల్ క్లాస్ అన్నావు, ఇంకా గేట్ కూడా తెరవలేదు. నాన్నగారు ఆ టైం నుంచి మా మేడం వచ్చేస్తున్నారు. లుంగిలో చూస్తే బాగోదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సరేరా, నన్ను వచ్చేయమన్నారు, ఈ ఎదవలైట్ ఇంకా రాలేదు. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది, ఇలాగే నవ్వుతూ ఉండాలని. ఎరా సినిగా త్వరగా వచ్చేవేటి? స్కూల్లో బెంచీలు లేపేద్దామనా? ఊరుకోండి అంకుల్, ఏదో చదువుకుని బాగుపడతాం తొందరగా వస్తే బెంచీలు లేపెత్తావా కుర్చీలు లేపెత్తావా అంటారు. చదువా ఏంట్రాయ్, పొద్దు పొద్దునే నీ నోటి నుంచి తప్పుడు మాటలు వస్తున్నాయి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు అంకుల్, మన స్కూల్లో కొత్తగా ఒకరు జాయిన్ అయ్యారు కదా. జాయిన్ అయ్యారు. తన పేరు రత్నప్రభ. రత్నప్రభ వాళ్ళ అమ్మమ్మ పేరు అయి ఉంటది. పోన్లే పేరు పాతదైతేనే, అమ్మాయి కొత్తగానే ఉందిగా, రత్తు రత్తు అని పిలుచుకోవచ్చు. అయినా రత్నప్రభ గురించి నీకెందుకురా? ఏం లేదు అంకుల్, అందరం స్కూల్లో ఉంటున్నాం, తెలుసుకుంటే తప్పే ఉంది. లేదులే, స్కూల్ మధ్యలో జాయిన్ అయిందంటే వేరే ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి ఉంటది. ఎగ్జాక్ట్లీ, అల్లూరు మైసూరు. అంటే తనకి తెలుగు రాదా? ఇంగ్లీష్ కూడా రాదు, ఓన్లీ కన్నడ. అమ్మని అలాగైతే నేను ఎలా మేనేజ్ చేయాలి? నువ్వు మేనేజ్ చేయడం ఏంటి? అదే తన అందరు స్టూడెంట్స్ తో కమ్యూనికేషన్ ఎలా మేనేజ్ చేస్తుందా అని. దానికి కమ్యూనికేషన్ తో పనే ఉంది, లేపితే నీళ్లు కొట్టడమే కదా. లేపితే నీళ్లు కొట్టడమా? అదేంటి అంకుల్? అదేంటంటావేటే, రత్నప్రభ వచ్చింది అందుకే కదా. ఎందుకు? నర్సరీ పిల్లలు ముడ్లు కడగడానికి. యు మీన్ ఆయా? యా. ఏహే, నేను అడుగుతుంది ఆయా గురించి కాదు, అమ్మాయి గురించి. రత్నప్రభ కూడా అమ్మాయి. ఏ నువ్వు కూడా కడిగించుకోవాలా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆఫ్టర్ సర్టైన్ ఏజ్ షీ డోంట్ డూ ఇట్ మ్యాన్. షీ క్యాన్, షీ వాంట్ అండ్ షీ డోంట్. ఛీ, అనవసరంగా నేను అడిగాను చూడు. నేను కూడా కడగను, క్లాస్కి వెళ్ళా. చెత్తద వల్లరా, పొద్దున్నే వచ్చారా మేము అందరం వచ్చేస్తాం హెల్ప్ చేస్తాం అన్నారు. వాచ్మెన్ కన్నా ముందు వచ్చా, మీరేమో బ్యాగులు ఊపుకుంటూ ఇప్పుడు వచ్చారు. ఫ్రెండ్ అంటే అసలు బాధ్యత ఉండదురా మీకు, బేవర్సత వల్లరా. పాపం ఫీల్ అయినట్టున్నాడు, సారీ మామా. నీ సారీ మడిసి మ్యాథ్స్ బుక్ పెట్టుకో. అరే నేను నీకంటే ముందే వచ్చాను రా, మా నా దగ్గర కంటూ రాలేట్రా. అల్లం చట్నీ వచ్చేసరికి లేట్ అయింది, ఆగేసి తినేసి వచ్చా. అట్లనే అరిగేశాక ఎరిగేసి రావాల్సింది. ఆహా, ఆడిమెట్ డైలాగుల తర్వాత నువ్వెందుకు రాలేదు? అరే వద్దామని లేచిన మామ, కానీ మా బర్రెల టైంకి పాలియలే. అందుకే నువ్వు ఇచ్చి వచ్చినావా? అట్లేం లేదు మామ, లేట్ అయింది. సరిపోయింది, మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు, నా ప్యాడ్ ఇచ్చుకుని నేను కొట్టుకోవాలి. అరే నువ్వు కూడా పేడేస్తున్నావారా? పేడ కాదురా, ప్యాడ్ ప్యాడ్ ప్యాడ్. నువ్వు అలా కొట్టుకుంటే నొప్పి వస్తుంది కానీ అమ్మాయి వస్తుందా? ఇంటికి మాట్లాడేవా లేదా తనతో? ఏంటి మాట్లాడేది? ఆ అమ్మాయి కూడా రాలేదు. మన తెలుగు టీచర్ కూడా ఇంకా రాలేదు కదా మామ. పక్క క్లాస్కి వెళ్ళి లుక్, ఆ అమ్మాయి వస్తే మాట్లాడు. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా మామా.
అమ్మయ్యా ఏళ్ళ క్లాస్లో కూడా టీచర్ ఇంకా రాలేదు. ఈ అమ్మాయి ఎక్కడబ్బా? ఎంట్రా క్లాస్ బయట నుంచి కబుర్లు ఎట్టారు. గో టు యువర్ క్లాస్. అమ్మో మ్యాథ్స్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఛే, ఈ మ్యాథ్స్ సార్ కరెక్ట్గా ఇదే టైంకి రావాలా? పైనుంచి అయితే అమ్మాయి ముఖం చూసి కనిపెట్టచ్చు. ఇప్పుడు కింద నుంచి ఎలా కనిపెట్టాలి? పట్టీలు. ఆపరేషన్ పట్టీలు స్టార్ట్. ఇదేంటే హగ్గేసి బెబ్బిలాగా ఇలా దేకుతున్నాడు. నన్న బంగారం ఏం చేస్తున్నావురా? సార్ ఆ క్లాస్ లో ఉండాల్సినవి ఈ క్లాస్ లో ఏం పీకుతున్నావురా? పీకట్లేదు సార్, పెండ పోతే పాకుతూ ఎత్తుకుంటున్నా. ఎట్టవ నాటకాలు ఎక్కువైపోయాయి నీకు. గోడ కుర్చేయిరా. మీ క్లాస్ లో ఎందుకు ఎత్తాను సార్? ఇప్పుడు నాకు మ్యాథ్స్ పీరియడ్ కాదు, తెలుగు పీరియడ్. నేను వెళ్ళకపోతే మేడం తిట్టేస్తారు. మీ మేడంతో నేను మాట్లాడుతాను గాని నువ్వు నోరు ముసుకుని ఎగిరా. నేను వెయ్యను సార్. ఎత్తావా అయ్యవా సార్? మే ఐ కమ్ ఇన్ సార్? నిన్నే స్కూల్లో జాయిన్ అయ్యి ఈ రోజే లేట్ తల్లే. రా లోపలికొచ్చి కూర్చో. నువ్వెంట్రా ఇంకా దిక్కులు చూస్తున్నావు? ఎల్లు నీ క్లాస్ కే. నేను వెళ్ళను సార్, మీరు గోడకొచ్చి ఏమన్నారు కదా, ఏ సాకే వెళ్తాను. ఏంటి తను నా వైపు చూడలేదు? అందరూ ఒకసారి అడి మొక్కం చూసి తగలాడండి. పనిష్మెంట్ ఇచ్చిన సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నాడు. పనిష్మెంట్ లో ఇడుకున్న ప్రాక్టీస్ కి ఒలింపిక్స్ కి పంపిస్తే గోల్డ్ మెడల్ వచ్చేస్తది. ఈ స్కూల్ మొత్తానికి మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే ఈడే. ఎందుకంటే క్లాస్ రూమ్ ఇన్సైడ్ లో కన్నా అవుట్ సైడ్ లోనే ఎక్కువ తిరుగుతుంటాడు. అరే పీరియడ్ అయ్యింది, ఇంకా లేచి నీ క్లాస్ కి పద్దా. వద్దు సార్, నాకు మీ క్లాసే బాగుంది. ఎక్కడే గోడ కుర్చీ చేస్తాను. నెక్స్ట్ నా క్లాస్ నీ క్లాస్ లోనే రా. పద్దా అక్కడికి వెళ్ళి గోడ కుర్చీ ఎద్దు గాని. సార్ సర్ర లేదు, హోల్ స్క్వేర్ లేదు. పద. పెన్ లేదు సార్, అడుక్కొచ్చేస్తాను. ఎల్లు అడుక్కో. హే, ఎవరి దగ్గరైనా పెన్ ఉందా? నువ్వు చదివే చదువుకు పెన్ ఎందుకురా? నువ్వు పెద్ద స్టేట్ ర్యాంకర్ మరి. ప్లీజ్ ఎవరైనా పెన్ ఉంటే ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదిగో పిల్లోడా, నా దగ్గర ఉంది ఎక్స్ట్రా పెన్. ఆ క్షణం అన్ని సబ్జెక్టుల్లోనూ 100కు 100 వచ్చినట్టు నాకు ఎంతో ఆనందం వేసింది. కానీ అప్పుడు నాకు తెలీదు ఆ పెన్నే ఆ తర్వాత ఎంతో పెయిన్కి దారితీస్తుందని. ఇంకేంట్రా చూస్తున్నావు? నడు నీ క్లాస్ కే. ఏడికేమైంది? జర్రీ జిప్పులో ఇరుక్కుపోయినట్టు ఇలా ఉండిపోయాడు. ఏ లోకంలో ఉన్నారో? మా లోకం. ప్రేమలోకం. అబ్బా, ఈడప్పుడే షాజహాన్ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఇంటికి ఏమైంది అక్కడ? అమ్మాయితో మాట్లాడావా? మాట్లాడటమా? ఏం మాట్లాడుతున్నావు మావా? మేము ఎంత క్లోజ్ అయిపోయామనుకున్నావు? నేనేం అడిగినా అమ్మాయి ఇచ్చేద్ది. అబ్బా, ఇంటికి ఏం అడిగా? ఆ అమ్మాయి ఏమిచ్చింది? ఇంగో ఈ పెన్ను. ఏంటి బన్ను? మన కదా పెన్ను. వారిని పెన్నుగా ఎంత బిల్డప్? బిల్డప్ కాదు, యూ షట్టప్. 40 మంది స్టూడెంట్స్ ఉన్న క్లాస్ లో పెన్ను ఉందా అంటే నన్ను అందరూ అడుక్కునే వాడిని చూసినట్టు చూసారు గానీ ఒక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ ఈ అమ్మాయి మాత్రం పిలిచి మరీ పెన్ ఇచ్చింది. అంటే ముష్టేసిందంట. చేయుడు ముక్కేదవా. ఈ రోజు తను పెన్ ఇచ్చింది, రేపు మనసిస్తుంది, ఎల్లుండి హ్యాండ్ కూడా ఇస్తుంది. అరే ఎందుకురా బాబా అలా డిస్కరేజ్ చేస్తావు? కొంచెం సపోర్ట్ చేయరా. ఫ్రెండ్ లవ్రా. సర్లేరా బాబు, ఏడవకు. ఇందుకే అమ్మాయి పేరేంటి? పేరు బంగారం రా. ఎత్తడేం కాదు. ఎత్తడ బాలేదురా, బంగారమే బాగుంది. నేనైతే ముద్దుగా అలాగే పిలుచుకుంటా. ఒరే ఎద్దు, నేను అడిగింది నువ్వు ముద్దుగా పిలుచుకునే పేరు కాదురా, తన అసలు పేరు. కంగారులో అడగడం మర్చిపోయాను మావా. పేరు కూడా కనుక్కోవడం చేత కాదు కానీ ప్రేమిస్తే భర్తలా ఫీల్ అయిపోతున్నా. మామా ప్లీజ్ రా, నువ్వేదో హెల్ప్ చేసి కనుక్కోవాలరా. కావాలంటే 10 రూపాయలు ఎగ్గలు కొనిస్తాను ప్లీజ్ రా. కనుక్కుంటానులే. ఒరే బండే, ఫాలో మీ.
ఒరే ముక్కు ఎక్కడికి రా? షాప్ కా? అవునరా, నేను అమ్మేసి నేను జెమ్స్ కొనుక్కుంటా. అయితే నాకు కూడా కొన్ని ఇవ్వే. ఫు, తిండి పోతున్నాయలా పదా. నా ప్రాణమా నన్ను వేడిపోకమా, నీ ప్రేమలో నన్ను కలగనీకుమా. పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత అనిత ఓ అనిత ఓ అనిత నా అందమైన అనిత. అరే ఎంత నడిపిస్తావురా, ఆకలేస్తుంది. అయితే నీకు చిప్స్ ప్యాకెట్ కావాలా? కావాలరా. అయితే మన ప్యూన్ గారి సంఖ్యలో చెయ్యట్టు దొరుకుతుంది. అవునా, అయితే పెట్టేస్తాను. అనిత ఏంటి ముందుకెళ్ళకపోతున్నాను? బుక్కేటి మెత్తగా అయిపోయింది. రే హాయ్, నువ్వేంట్రా నా సంకలో చెయ్యట్టు? చిప్స్ ప్యాకెట్ కోసం. చిప్స్ ప్యాకెట్ దొరకడానికి నా సంఖ్య ఏమన్నా సూపర్ మార్కెటా? చేతి ఎలా? నేను తీను. నాకు చిప్స్ ప్యాకెట్ ఇవ్వు. చిప్స్ ప్యాకెట్ ఇస్తా కానీ నేను తీను. బాబు కిరకథలు వచ్చేస్తున్నా తీరా. నేను తీను. నాకు చిప్స్ ప్యాకెట్ కావాలి కావాలి కావాలి. తీవా? తీయను. నీకెలా కాదురా, సంకర్పణమే. ఏయ్ నీ నా సంఖ నుంచి స్మెల్ వస్తుందిరా, చిప్స్ ప్యాకెట్ రాదు. ఏదవా అటెండెన్స్ రిజిస్టర్ ఇది. మావా, నీకోసం నేను ఏం తెచ్చానో చూడు. ఒరే నాకు చిన్న బుక్లే సరాకు, ఇంత పెద్ద బుక్లు ఎందుకురా? ఇది బుక్ కాదా, అటెండెన్స్ రిజిస్టర్. అయ్యి భలే తెచ్చారా. లాస్ట్ మంత్ ఆబ్సెంట్లు అన్ని ప్రెసెంట్లు వేసుకుందాం. వేసుకోవడానికి ఇదేం మన క్లాస్ రిజిస్టర్ కాదు, పక్క క్లాస్. రోజు రోజుకి నీకు బుర్ర లేకుండా పోతుంది మావా. పక్క క్లాస్ రిజిస్టర్ మనకెందుకు? ఎందుకంటే ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి. ఉంటే అయితే ఆ అమ్మాయి పేరు కూడా ఇందులో ఉంటుందిగా. ఉంటుందిగా, నేను తెచ్చింది అందుకేగా. మావా నువ్వు జీనియస్ రా. థామస్ అల్వా మెడిసిన్ రేంజ్. హల్వా మెడిసిన్ ఆడేవిడు? సిటీ కేబుల్ న్యూస్ రిపోర్టర్ రా. నీకెందుకు? ఇంతమంది అమ్మాయి పేర్లు ఉన్నాయి, ఇందులో అమ్మాయి పేరు ఏమై ఉంటదబ్బా? అరే అమ్మాయి మస్తు తెల్ల ఉంటది అన్నావు కదరా, పేరు పాలరాణి అయి ఉంటది. ఎవరా నిన్నాను మహారాణి అన్నాను, ఈ పాలరానేట్రా? అంటే నాకు పిల్ల ఉడితే అదే పేరు పెట్టుకోమని అనుకున్నా మావా, మంచిలేదా? అవును మావా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడ రాస్తారు? లాస్ట్ లోనేగా. VENNELA వెనిల్లా. వెనిల్లానా? ఇదేంటి మామ ఐస్ క్రీమ్ పేరు పెట్టుకుంది? అలా ఏది ఐస్ క్రీమ్ బండి ఏమోరా. ఎంత ఐస్ క్రీమ్ బండి అయితే మాత్రం వెనిల్లా అని పెట్టేస్తాడా? మా అయ్యది పాలాపరం అని నాకు గోపాల్ అని పెట్టలే, అట్లనే అమ్మాయికి అలా అయ్యా వెనిల్లా అని పెట్టిండు. పెడితే పెట్టాడు గాని చీప్ గా వెనిల్లా ఫ్లేవర్ ఎందుకు? ఏ బటర్ స్కాచ్ అన్నా పెట్టచ్చుగా. పోన్లే మావా, నువ్వు చాక్లెట్ బాయ్, ఆ అమ్మాయి ఏమో వెనిల్లా గర్ల్. మీ ఇద్దరు కలిస్తే చాకోబారే. అంతే అంటావు మావా? అంతే మావా, నువ్వు అస్సలు తగ్గకు. చాకోబార్. చోకోవరా నాకు? ఏంటి తెగ కంగారు పడిపోతున్నావు? కొత్తనా? ఏం పర్లేదులే, 2 రోజులు అలవాటు అయిపోద్ది. నా పేరు భాగ్యలక్ష్మి, మరి నీ పేరు? వెన్నెల. అవునా, ఇంతకు ముందు ఏ స్కూల్ ఏంటి? హోలీ ఏంజల్స్. అదేం స్కూలు? ఎప్పుడు వినలేదు. మనూరేనా? కాదు, వేరే ఊరు. మా డాడీకి ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చాం. అవునా, మా ఇల్లు పక్క సందులోనే తెలుసా? ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? అడ్రస్ సరిగా తెలియదు గానీ కొంచెం దూరమే. అయ్య బాబాయ్, దూరం అయితే అలా వస్తాం. మరి ఏంటమ్మా, ఏంటి అక్కడ సూది? అబ్బాయి ఏం లేదు సార్, కొత్తగా వచ్చిందని పరిచయం చేసుకుంటున్నాను. అయిపోయి మీ పరిచయాలు? మేము అయిపోతే మా పాటలు మొదలు పెడతాను. సర్లే, మ్యాప్ పాయింట్ చెప్తాను, అందరూ ఓల్డ్ మ్యాప్లు తీయండి. అయ్య బాబాయ్, వరల్డ్ మ్యాప్? ఏమేమి వరల్డ్ మ్యాప్ తెచ్చావా? మళ్ళీ ఏంటి అక్కడ మాటలు? చెప్తుంటే వినపడలేదా? మ్యాప్లు తీయండి. సార్, నేను న్యూ జాయినింగ్ సార్, మ్యాప్ తెచ్చుకోలేదు. ఎవరైనా నెక్స్ట్ మ్యాప్ ఉందా? వెళ్ళి ఆ పక్క క్లాస్కి వెళ్ళి ఎవరైనా అడిగి తెచ్చుకో. ఓకే సార్. అందరూ क्लास में हैं? మొన్న స్లిప్ టెస్ట్ का पेपर से करेक्शन किया है.
అందులో తోడా బచ్చా అచ్చా కియా లేకిన్ కొంతమంది మేరా హాత్ మే చచ్చారు హే बस 20 out of 25 వెరీ బ్యాడ్ హే కొంచెం మేనత్ కర్నా పడతా హే ఏంటి మామ మేనత్ అంటున్నాడు? ఏ కరెక్షన్ అలా మీనత్తే వేసి ఉంటదిరా. ఏంటి ఆవిడకి కూడా హిందీ వచ్చా? ఏమో ఫ్యామిలీ మొత్తం హిందీ చెప్పుకుంటూ బతికేస్తున్నారేమో. రేయ్ క్యారా క్యా బాత్ ఆతే ఒరే వినేసినట్టున్నాడు. రేయ్ శీను అభి తుమ్హారా పేపర్ వచ్చింది హే తుమ్నే జ్యాదా లిఖా హే. అవునా, ఈ మధ్య హిందీ సినిమాలు ఎక్కువ చూస్తున్నాను సార్, అందుకే బాగా రాశాను. అభి తుమ్హారా పేపర్ పడతా హే. ఓ ఇజ్ ఇట్? తేడా వస్తే నీకు దెబ్బలు పడతా హే. కవియత్రి గర్భిణీ హే. క్యా రే క్యా లేక? గర్భిణీ సార్. ఎరమావ గర్భిణీయే కదా? अरे लकड़ी कपूल वो गर्भिणी नहीं है गरीबनी गर्भिणी मतलब प्रेग्नेंट गरीबनी मतलब पूर लेडी है सिंपल हिंदी भी नहीं आ रहा है तुमका उठो 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 అరే ఏమంటున్నాడు రా? నువ్వు ఊరగాయ తెస్తే ఓటేయమంటున్నాడు. సార్ ఊరగా అనలేదు కదా? కానీ ఓట అన్నాడు కదా. रे उठो అంటే क्या बात कर रहे स्टैंड अप ऑन द बेंच ये चंदा नगर का बंदर. సార్ వద్దు సార్, నా దగ్గర ఓట ఉంది సార్, ఇచ్చేస్తాను సార్. बेंच पे एक నుంచారా? एक्सक्यूज मी सर. क्या क्या चाहिए? डस्ट रहा है? नो सर. टाक पीस है? नो सर. पर क्या रहा क्या चाहिए बोलो. वर्ल्ड मैप सर. वर्ल्ड में आपा यस सर. आवा बेचा कर. ఎవరబ్బా ఆవు? వెనిల్లా. एनीबडी हैव एक्स्ट्रा वर्ल्ड मैप? प्लीज गिव मी. వరల్డ్ మ్యాప్ ఏం కర్మ, నువ్వు అడిగితే వరల్డ్ నే ఇచ్చేస్తా. రే మామ వరల్డ్ మ్యాప్ ఉందా? రే గోపాలు వరల్డ్ మ్యాప్ ఉందా? రే బద్రి రే వరల్డ్ మ్యాప్ ఉంటీరా. వరల్డ్ మ్యాప్ కొనలేదురా, ఆ డబ్బులతో సమోసా తినేసా. పండనాయలా. రే ఎవరన్నా వరల్డ్ మ్యాప్ ఉంటే చూడరా. అరే ఏంద్రా దమ్దం చేస్తావు? మనం చక్కగా పుస్తకాలేదేమో వరల్డ్ మ్యాప్ ఎడికేం చేస్తాం? ఎవరన్నారా మిమ్మల్ని అడిగి వేస్టా. ఇదిగో అమ్మాయి సునీత, వరల్డ్ మ్యాప్ ఉంటే ఇవ్వా ప్లీజ్. నా దగ్గర ఉంది కానీ 2 రూపాయలు ఇస్తే ఇస్తా. 2 రూపాయలా? ఎందుకే అంత? బయట 10 రూపాయే కదా. అది బయట, ఇది లోపల. కావాలంటే తీసుకో, లేదంటే లేదు. సర్లే ఎత్తానే బాబు, ముందు మ్యాపీ. సార్ నా దగ్గర ఉంది సార్. तुम्हारे पास చదువు తప్పించి सब कुछ ఉంటాయి है. థ్యాంక్ యూ సార్. आओ मां लेके जाओ. ओके सर. थैंक यू. ओके बाय. ఈ అమ్మాయి ఎదురైనప్పుడల్లా ఏదో పనిష్మెంట్ లో ఉంటున్నాను. సార్ మేము బయట జాऊंगी సార్. क्या బయటికి जाऊंगी? आपका అదే కరెక్ట్ है जाओ. ఏంటి మామయ్య కూర్చుంటానంటే బయటికి పోమంటున్నారు? నీకు కూడా అదే కావాలి కదరా పో. रे क्या रा क्या बात कर रहे जाओ. వెళ్ళిపోతున్నాను సార్, శుక్రియా. కభీ ఖుషి కభీ గమ్ కుछ कुछ होता है. వాట్రా వాట్ సింగ్ వెనిల్లా. ఆల్వేస్ ఫుడ్డీస్ నో స్టడీస్. హే గారా గో టు యువర్ క్లాస్ యు బ్లడీ ఇడియట్ అండ్ హౌండ్ ఆఫ్ ద భాస్కర్ విల్లీస్. సార్ వెళ్ళిపోతున్నా సార్. అబ్బబ్బబ్బబ్బా, జీతం పెంచమంటే పెంచట్లేదు కానీ పనులు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి పెంచుతూనే ఉన్నాడు మా మేనేజర్. ఏమైందండి అంత చిరాగ్గా ఉన్నారు? 6 నెలల నుంచి జీతం పెంచమని గుడి దగ్గర ముష్టోళ్ళు అడుక్కుంటూనే ఉన్నాను. నాతో గుడ్డి చాకరీ చేయించుకుంటున్నాడు కానీ 1 రూపాయి కూడా పెంచలేదు. పోనీ వేరేదేమైనా చూసుకోవచ్చు కదండి. ఏం చూసుకోవడమే, ఎక్కడైనా ఇలాగే ఏడిసింది. డిగ్రీ చేసినా ఈ చాకరీ తప్పట్లేదు. పోనీ పనికి తగినంత జీతం వస్తుందా అంటే అది లేదు. ఇంకో పక్క మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఏం చెయ్యాలో ఏంటో ఆలోచిస్తుంటే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అర్జెంట్కి వెళ్ళి టీ పట్టరా. సరేనండి. ఇదిగో లక్ష్మి, హాస్టల్ నుండి నీ కూతురు ఫోన్ చేసింది. అను తల్లి ఫోనా? ఏమండి పదండి. హలో మమ్మీ. మమ్మీని కాదురా డాడీని. డాడీ. మా చింతల్లి ఎలా ఉంది? టైంకి తింటుందా? బుద్ధిగా చదువుకుంటుందా? తింటుంది, చదువుకుంటుంది. ఎందుకంటే అను ఇస్ ఎ గుడ్ గర్ల్. బాగా చదువుకొని ఈ డాడీకి మంచి పేరు తేవాలి. ఏ డాడీ, ఇప్పుడున్న పేరు మంచిది కాదా? అల్లరి పిల్ల. ఇంగో అమ్మ మాట్లాడుతుందట. అను తల్లి బాగున్నావా అమ్మా? ఎన్ని రోజులైందో నీతో మాట్లాడి. నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయిందమ్మా. నేను పంపించిన పప్పలన్నీ తినేసావా? ఏంటమ్మా ఏం మాట్లాడవు? నువ్వు గ్యాప్ ఎక్కడిచ్చావు మమ్మీ నేను మాట్లాడడానికి? చాలే ఊరుకోవే రౌడీ పిల్ల. ఇంతకీ మా మంకీ అన్న ఏం చేస్తున్నాడు?
ఏం చేస్తాడు? ఏదో ఒక పెంకు పని చేసి మీ నాన్నగారితో తన్నులు తింటాడు. వాడు మారడు. ఇదిగో అను తల్లి, అబ్బాయిలతో గట్రా మాట్లాడకే. మమ్మీ, నేను చదివేది గర్ల్స్ స్కూల్, ఇక్కడ బాయ్స్ ఉండరు. ఓకే మమ్మీ, నా టర్న్ అయిపోయింది, తర్వాత కాల్ చేస్తానే. బాయ్. బాయ్ తల్లి. ఏంటో ఒక్కగానొక్క ఆడపిల్లను అంత దూరం పెట్టి చదివిస్తున్నాం. ఎప్పుడో ఫోన్ వస్తే గాని మాట వినబడదు, సెలవులు వస్తే గాని మనిషి కనబడదు. అంత దూరంలో చదువులు అవసరం అంటారా? పిల్లని దూరంగా పెట్టడం నాకేమైనా సరదా ఏంటే? దాని భవిష్యత్తు గురించే కదా. అయినా అది తెలివైంది కాబట్టి ఎక్కడికన్నా మంచి స్కూల్లో స్కాలర్షిప్ మీద చదువుకుంటుంది. ఈ అవకాశం ఎంతమందికి వస్తుంది గనక అక్కడ అది బాగుపడుతుంటే ఇక్కడ మనం బాధపడడం ఎందుకే? ముందెళ్ళి ఒక కప్పు టీ పెట్టు. ఇలా కప్పుల్లో టీ తాగడమేనా? అప్పులు తీర్చేదేమన్నా ఉందా? దాచన్నా కూర్చో. ఇలా కుర్చీలేస్తే మర్యాద కాదు, తీసుకున్న అప్పు తీరిస్తేనే అసలైన మర్యాద. తీర్చేస్తాను. లక్ష్మి, చిట్టిల్ చిన్న వచ్చాడు, టీ తీసుకురా. మీ ఇంట్లో టీలు తాగి తాగి నా ఒంట్లో షుగర్ పెరుగుతుంది గాని మీ అప్పు ఫిగర్ మాత్రం తగ్గట్లేదు. కొంచెం షుగర్ తక్కువైనట్టుంది. ఇంట్లో పంచదార అయిపోయింది. ఇంట్లో షుగర్ లేదు, మీ ఆయన దగ్గర డబ్బు లేదు. ఎందుకండి మా అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడతారు? తప్పు కదూ. అది కాదు చిన్న, ఏదోటి చేసి 2 నెలలు నీ అప్పు తీర్చేస్తాను. అబ్బో, 4 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు. చెప్పే నీకు సిగ్గులేదేమో, నాకుంది. మర్యాదగా వచ్చే నెలలోపు అప్పు తీర్చలేదనుకో, నీ పరువు 4 గోడల మధ్య కాదు, 4 రోడ్ల మధ్య తీస్తాను. ఎందుకండి ఆ చిన్నగాడి దగ్గర అప్పు చేశారు? ఇప్పుడు చూడండి వాడితే ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. ఆడి దగ్గర అప్పు తీసుకుంది మన సీనుగాడు స్కూల్ ఫీజు కట్టడానికేనే. ఏదోటి చేసి తొందరగా ఈడు అప్పు తీర్చేయాలి. అవును, స్కూల్ టైం అయిపోయినట్టుంది, వీడు ఇంకా రాలేదేంటి? స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ ఏమైనా పెట్టుంటారేమో అండి. పాపం పిల్లోడు ఒక్కడే నడుచుకుంటూ వస్తాడు, మీరు వెళ్ళి కాస్త తీసుకురాకూడదు? అన్నా ఏ వయసులో ఉన్నాయి? మ్యాంగో, దాచ్చా, ఆరెంజ్, సేమియా, పాలైస్. గట్లనా? అయితే నాకు పాలైస్. నాకు అన్ని ఫ్లేవర్స్ 2 ఇచ్చాయి. ఇదిగో తీసుకోండి. ఎంతకి నీకేం కావాలరా? ఈ ద్రాక్ష ఆరెంజ్ సేమియా నాకు పెద్ద నచ్చం. వెనిల్లా ఫ్లేవర్ ఉందా? ఏ వినపట్లేదేంటి? వెనిల్లా. వెన్నెలా లేదు తమ్ముడు, సేమియా బాగుంటుంది, తీసుకో. వద్దన్నా, నాకు వెనిల్లాయే కావాలి. వినిపిస్తుందా? నాకు వెనిల్లాయే ఇష్టం. కానీ తను దొరకడమే కష్టం. అదేంటి మామ అంత మాట అన్నా? నువ్వు ఇక్కడ ఐస్ క్రీమ్లు అడుక్కుంటే కూర్చో, అక్కడ అమ్మాయి ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతుంది. మామ ఇప్పుడు ఎలా రా? ఎలా ఏముంది, ఆటో వెనకాల ఫాలో అవ్వు, ఆ అమ్మాయి ఇల్లు అక్కడ తెలుస్తుంది. బ్రిలియంట్ ఐడియా. థ్యాంక్స్ మామా. కానీ ఇప్పుడు కావాల్సింది ఐడియాలు కాదు, మరి సైకిల్. అయ్యో పాప, నీ దగ్గర లేదు కదా. నీ దగ్గర ఉంది కదా. ఒరే బండా, ఇన్ పట్టుకోరా. నాన్నగారు, ఇప్పుడెందుకు ఏడుతున్నావు? సిగ్గు లేకుండాను. తొక్కేటప్పుడే తిన్నగా తొక్కుంటే పడేవాడు కాదు, దెబ్బలు తగిలేయి కాదు. పాపం దెబ్బలు తగిలి పిల్లోడు అలా ఏడుస్తుంటే ఎందుకండి అలా తిడతారు? నువ్వు నోర్మి. జాలి పడ్డానికి ఇదేం జారి పడలేదు. ఏదో పెద్ద సినిమా హీరోల చేతిలో వదిలేసి తొక్కుతున్నాడు సైకిల్. అలా చేస్తే పడరా మరి? అయినా రోజు నడుచుకుంటూ వచ్చేవాడివి, సైకిల్ ఎందుకు ఎక్కువరా? అంటే అది కొత్త సైకిల్ కొనుక్కుంటే ప్రాక్టీస్ అవుతుంది నాన్నగారు. కొత్త సైకిల్ నీకు? అది కూడా ఎలా తొక్కుతున్నావు అని తెలిసాక బుద్ధున్నాడు ఎవడైనా కొంటాడేట్రా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాడు.
కొత్త సైకిల్ లేదు ఏం లేదు. ఇది కూడా మన సైకిల్ కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే రిపేర్లకి ఎంత అవుతున్నా. కొని 3 ఏళ్ళు కూడా అవ్వలేదు. బంగారం లాంటి ప్యాంటు బొక్కలడిపోయింది. నీకు నా ప్యాంట్ కూడా బొక్కలు కనిపిస్తున్నాయి కానీ నా దెబ్బలు కనపట్లేదా? హాస్పిటల్ తీసుకెళ్ళి కట్టించండి. కొట్టానంటే నడువు విరిగిపోద్ది. ఈ మాత్రం దాన్ని కట్టలు ఎందుకురా? లక్ష్మి, దెబ్బలు ఎక్కడ ఉన్నాయో చూసి ఇంత పసుపు రాసి ఆ పాత గుడ్డ ఉంటది కదా, ఆ చింపిసి కట్టి 4 రోజులు అయ్యా మాడిపోతాయి. ఏంటో ఈయన. ఉండ్రా నాన్న, తీసుకొస్తాను. బోల్డంత రక్తం పోయింది. ఇదిగో నాన్న, ఈ అట్టిపండు తిను, బలం వస్తుంది. ఈడొచ్చేటి సైకిల్ రిపేర్ ఖర్చులు అడుగుతాడు ఏటో. మామా ఏంట్రా ఇప్పుడు ఎలా ఉందిరా? కట్టు చూస్తే తెలియట్లేదారా, ఫుల్ సీరియస్. అయినా అలా ఎలా పడ్డా మావా, చూసుకోకర్లే. చూసుకోవాల్సింది నేను కాదు మామా, నువ్వు. హ్యాండ్లు కదలట్లేదు, టైర్లు తిరగట్లేదు, బ్రేకులు పడట్లేదు. డొక్కు సైకిల్. నాదేం డొక్కు సైకిల్ కాదు, కొత్త సైకిల్. నువ్వే పాడు చేసావు. రిపేర్ షాప్ లో 800 అవుతుంది అన్నాడు, నువ్వే కట్టు. 800 అంతెందుకు అవుద్ది? మడ్గర్ ఇరిగిపోయింది, రిమ్ వంగిపోయింది, పెన్ను ఊడిపోయింది. టోటల్ గా సైకిల్ సంకన అయిపోయింది. ఒరే, నేను కూడా ఆల్రెడీ సంకనాకపోయి ఉన్నాను రా. నన్ను వచ్చి డబ్బులు అడితే నేను ఎక్కడి నుంచి ఇస్తాను రా? ఈ బుద్ధి నీకు సైకిల్ తీసుకెళ్ళినప్పుడు ఉండాలి. మరి నేను తీసుకెళ్తుండే నువ్వెందుకు ఇచ్చావు? నేనెక్కడ ఇచ్చాను? నువ్వే తన ఆటో వెనకాల ఫాలో అవ్వడానికి లాక్కుని వెళ్ళిపోయావు. ఆటో వెనకాల ఫాలో అవడం ఏంటి? అడుగుతుండే ఎడ్డు మొహాలు వేసుకుని అలా చూస్తారేట్రా? నోరెప్పండి. అదే ఆటో ఏం లేదు నాన్నగారు. ఎందుకు లేదు? ఉంది. నువ్వు ఉండరా నీపా. ఏంట్రా ఆడుందంటాడు, నువ్వు లేదంటావు ఏంటి? ఈ కాలు తొక్కుళ్ళేంటి? అంకుల్ అది. నీకు అన్నం పెడతాను చెప్పకరా బాబు. అయితే నా రిపేర్ డబ్బులు ఇచ్చే, లేకపోతే చెప్పేస్తా. రిపేర్ డబ్బులా? నేనేమను? అయితే నేను చెప్పేస్తాను. అంకుల్ అది వెనిల్లా అని. నీకు అన్నం పెడతాను రా బాబు, డబ్బులు ఇచ్చేస్తాను. ఆపేరా. వెనిల్లా అని? అది వెనిల్లా అని మా స్కూల్ కు కొత్త ఐస్ క్రీమ్ వచ్చింది అంకుల్. అదంటే వీడికి బాగా ఇష్టం. చూడగానే చొంగ కాచేస్తాడు. అది తెలిసిందే, మరి ఆటో వెనకాతలు ఎందుకు ఫాలో అయ్యాడు? అంటే ఆ వెనిల్లా ఐస్ క్రీమ్ రోజు ఆటోలోనే మా స్కూల్ కి వస్తూ పోతూ ఉంటది. అర్థమైంది. బెల్ల కొట్టగానే నీకు ఆకలేసింది, ఆ వెనిల్లా ఐస్ క్రీమ్ వెంటబడి కింద పడ్డావు. యు ఆర్ రైట్ నాన్నగారు, మీకు 10 out of 10 మార్క్స్. నీకు మాత్రం ఎంతకు పెట్టినా 0 వస్తుంది ఎప్పుడు. పనికి మాల తిండిపోతే అదవా ఐస్ క్రీమ్ కోసం వెళ్ళి పడ్డాడు. ఒరే నాన్న, స్కూల్ టైం అవుతుంది, లెగరా. అబ్బా అమ్మా, దెబ్బలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి, స్కూల్ కి వెళ్ళలేను. అమ్మా అబ్బా, నేను స్కూల్ కి వెళ్ళలేను అని నాటకాలు ఆడావు అనుకో, కుమ్మలు గొయ్యి అంటాయి. లెగిసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు. రేపు నేను చచ్చిపోయినా శవానికి యూనిఫామ్ వేసి స్కూల్కి పంపిస్తారు ఇల్లు. స్టైల్ నాటు స్టైల్ స్టైల్ బేబీ జిందాబాద్. అమ్మో ప్రిన్సిపల్ సార్. Hey, Sheena, why coming with cut? What monkey thing you did? సైకిల్ మీద నుంచి పడిపోయింది సార్. You rascal idiot, scoundrel. Talk in English, ra. సారీ సార్. మీ సైకిల్ తొక్కింగ్, స్టోన్ అడ్డంగా కమింగ్, దాని మీద టైర్ ఎక్కింగ్, మీ ఫాలింగ్, ప్యాంట్ చిరిగింగ్, దెబ్బలు తగిలింగ్, ఐస్ ఆర్ క్రయింగ్, హ్యాండ్స్ ఆర్ పెయినింగ్, దట్స్ వై ఐఎమ్ కుంటింగ్ సార్. I know ra, your coach asalu. Novvaina body దగ్గర పెట్టుకొని రైడ్ గా. You gorilla fellow. ఓకే సార్, ఇళ్ళక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, దూకండి. ఏంట్రా సీన్, నేను రోడ్డు మీద సైకిల్ తల దేకేసా. నువ్వు కూడా చూసావా? ఒక్క నేనేంటే, స్కూల్ అంతా చూసింది. అంటే ఆ అమ్మాయి కూడా చూస్తుంటదా? ఎందుకు చూడదు? రత్నప్రభ కూడా నేను అక్కడే ఉంది. ఈడు రత్నం ప్రభ గల ఇలా. ఏమే వెన్నెలా, భలే ఉందే నమ్మలేక. మరి దీనికి మ్యాథ్ ఎట్టావా? మ్యాథ్ ఏంటి? అయ్య బాబాయ్, నీకు తెలీదా? నేను చూపిస్తాను చూడు. ఏంటి తుక్కు నా బుక్లో వేస్తున్నావు? ఇది తుక్కు కాదే బాబా, నెమలికకి మేత. రోజు ఇది వేయలేదనుకో చిక్కిపోయి చచ్చిపోద్ది. అవునా, నీకు చాలా తెలుసు భాగ్యలక్ష్మి. ఫిల్లు పేరుతో పిలుస్తావేటి అలా బయట దానిలాగా? బాగి అని పిలు. సరే బాగి. ఇది డ్రాయింగ్ క్లాస్ అనుకుంటున్నారా, టాకింగ్ క్లాస్ అనుకుంటున్నారా? కబుర్లా బొమ్మలు గీయండి, 10 మార్క్స్ యూనిట్ టెస్ట్ లో యాడ్ అవుతాయి. అయ్య బాబాయ్, 10 మార్క్సే అయితే బాగా వేయాలి.
స్టాప్ ఇట్ ఇంకెంతసేపు గెత్తారు? టైం అయిపోయింది. ఇదిగో పాప, ఇక టైం అయిపోయిందని కొంచెం కడుతున్నాను, వినపట్లేదా? ఏది ఏం గీసేత్తనో చూపించు. ఇదిగోండి సార్. బాగుందా సార్ రథం ముగ్గు? డ్రాయింగ్ వేయమంటే ముగ్గులేస్తున్నావేటి? మీరే కదా సార్ మీకు నచ్చింది గీసేమన్నారు, అందుకే నాకు నచ్చింది నాకు వచ్చింది గీసాను. అయినా మా ఈదిలో ఈ ముగ్గు నాకన్నా బాగా ఎవరు గీలేరు తెలుసా? రథం ముగ్గు 10 మార్కులు ఇచ్చేస్తారా? బెత్తంతో 2 ఇచ్చేస్తాను. ఆ కొత్త పాప, నీ డ్రాయింగ్ షో. ఇదిగోండి సార్. ఏంటిది? సెట్ మీద కోతి, పైన సూర్యుడు. డ్రాయింగ్ అంటే ఇది. చూడు ఎంత బాగా గీసిందో. నువ్వు గీసావు రథం ముగ్గు, 7 చుక్కల ముగ్గు అని. ఇదిగో కొత్త పాప, నీకు ఎగ్జామ్ లో 10కి 10. మరి నాకండి? నీ గుడ్డు 0. అయ్యి బాబోయ్, 0 ఏంటి సార్? ఈ 0 మార్కులతో ఇంటికి వెళ్ళాలను. ఇందాక రథం ముగ్గు వేసావు కదా, ఆ రథం ఎక్కి వెళ్ళిపో. దొంగ సచ్చినోడు, ముగ్గు బాగా వేసానని కుళ్ళు. అయినా డ్రాయింగ్ అంటే ఏదో ఒక బొమ్మేయాలి గాని ముగ్గేయడం ఏంటే? మరి నాకు అదే వచ్చు. మరి నువ్వేంటి కోతి బొమ్మ వేసావు? మామూలుగానే వేసాను. నాకు తెలుసులేవే నువ్వు ఎందుకేసావు. ఎందుకేసా? ఆ పక్క క్లాస్ లో ఉంటాడు కదా, ఆ కోతిగాడి కోసమే కదా. చిచి కాదు. నువ్వు పెన్ ఇచ్చేసావు, వాడు నీకు మ్యాప్ ఇచ్చేసాడు. ఈ రోజు ఏమో ఏకంగా పెన్సిల్ తాడు బొమ్మ గీసావు. ఈ మాత్రం కనిపెట్టలేను అనుకున్నావా ఏంటి? అమలాపురం బాగి ఇక్కడ. అరే ఈ బొమ్మలేంది, క్లాస్ లేంది, నా వల్ల అయితే లేదు రాబాయ్. అరే మామ, ముక్కలు తెచ్చినావా? చికెన్ ముక్కలు. నల్లి బొక్కలు రా నీ అయ్యా. నేను అంటుంది డబ్ల్యూ ముక్కలు. అవైతే నేను తెచ్చాను రా. మరి ఏంది మామ ఈ లేటు? గేమ్ షురు చేయి. ఎవడరా అక్కడ నాకుతుంది? సైలెంట్ గానండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇంపార్టెంట్ అంటే అస్సలు వినకూడదు. అరే నేను చెప్తున్నా, మా ఓన్ ర్యాక్ 3. నాది 12. నాది 40. అరే సీనిగా నీదెంతరా? అరే ఏంద్రాయుడు మనిషినే ఉంటాడు, దిమాకేందో పెడతాడు. అరే సీనిగా. అబ్బా ఏంట్రా? అరే నువ్వు లోలో పడ్డప్పటి నుంచి మస్తు దూరం పెడుతున్నారా మా అందరిని. నలుగురం ఒకే బెంచ్ లో కూర్చున్నాం కదరా, ఇంకా దూరం ఏంటి? కూర్చుంటే సరిపోతా ఆరా? సరిగ్గా ఆడతలే, సరిగ్గా మాట్లాడతలే. అది సరిపోయినట్టు కోరెంబడి పడి కింద పడి దెబ్బ తలిగించుకున్నావు. నాకెందుకో ఇది రైట్ అనిపిస్తలేదురా మావా. రైట్ లేదు లెఫ్ట్ లేదు, లవ్వే, ఫ్రెండ్షిప్పే. ఇప్పుడు ఏంటి, మీతో ఆట ఆడాలి అంతే కదా, మొక్కలైంది. ఆల్రెడీ గంట అయింది. ఏంటి వెనిల్లా కనిపించట్లేదు? ఈ రోజు అబ్సెంట్ అయిందా ఏంటి? ఓయ్ ఓయ్ పిల్లోడా. నన్నేనా? నిన్నే. ఎందుకలా క్లాస్ రూమ్ లో తొంగి చూస్తున్నావు? మా ఫ్రెండ్ ముక్కుగాడు పొద్దునుంచి కనపట్లేదు, నీ క్లాస్ లో ఏమైనా ఉన్నాడేమో అని చూస్తున్నాను. టాయిలెట్స్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తాను, వదిలేసి వచ్చేసావేంట్రా? నేను పక్కన ఉంటా గానీ పోయిలే పెట్టరా నువ్వే. ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్తున్నానా? నీకు విషయం తెలుసా? ఒక్క తెలుగు భాషలోనే కాదు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ లో కూడా నాకు నచ్చని ఒకే ఒక్క పదం అబద్ధం. అయితే నువ్వు నిన్న నా వెనకాల ఫాలో అయింది కూడా అబద్ధమేనా? ఫాలో అవడం ఏంటి? నేనేం ఫాలో అవ్వలేదు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నీలా కోతి వేషాలు వేసే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? నువ్వే. వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను, నువ్వు నన్ను అదోలా చూస్తున్నావు. అదోలానా అంటే? దొంగోడ్లా. నీకు అలా అనిపించిందా? నేను ప్రేమగా చూసాను అనుకున్నానే. అయినా ఆటో వెనకాల ఎవరైనా సైకిల్ వేసుకుని ఫాలో అవుతారా? మరేం చేయను, నా దగ్గర ఇంకో ఆటో ఉంటే ఆటో వేసుకుని వచ్చేవాడిని. పిచ్చిగా మాట్లాడకు, నాకు ఇలాంటివి నచ్చవు. ఏంటి ఆటో వేసుకుని రావడమా? కాదు, ఇలా ఫాలో అవ్వడం, చేతిలో వదిలే సైకిల్ తొక్కడం. అయితే చేతులు వదలకుండా సైకిల్ తొక్క ఫాలో అయితే ఓకేనా? ఇంకోసారి ఇలా మాట్లాడావంటే టీచర్ కి కంప్లైంట్ ఇస్తాను. టీచర్లకు చెప్పి వేస్ట్ అబ్బా, ప్రిన్సిపల్ కి అయితే బెటర్. నిన్ను. ఓయ్ నిన్నొకటి అడగాలి. ఏంటి? నీకు వెనిల్లా అని ఐస్ క్రీమ్ పేరు ఎందుకు పెట్టారు? నా పేరు వెన్నెల్లానో స్ట్రాబెరియో కాదు, వెన్నెలా. వెన్నెలా. అయినా నేను అప్పుడే అనుకున్నాను, చందమామ లాంటి అమ్మాయికి వెన్నెలా అని పేరు పెడతారు గాని గినిల్లా అని ఎందుకు పెడతారు? ఇదిగో వెన్నెలా, రిజిస్టర్ లో నీ పేరు రాంగ్ రాశారు, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. కోరా కోతి. తను చూడగానే నాకు నచ్చేసింది, కానీ తనతో మాట్లాడాక నాకు ఇంకా నచ్చేసింది. అలా తను చూసుకుంటూ, కుదిరినప్పుడల్లా మాట్లాడుతూ, ప్రతిరోజు ఎవడొకటి సైకిల్ తీసుకుని వెంటపడుతూ చాలా రోజులు గడిచిపోయాయి. తను పక్క సెక్షన్ లో ఉంటేనే ఇంత బాగుందంటే ఇంకా నా పక్కనే ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. కానీ ఏం చేస్తాం, మనదేమో డల్లర్ సెక్షన్, తనదేమో టాపర్స్. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో
ఎప్పుడు రాడ్ దింపే మా ప్రిన్సిపల్ గార్డులా వచ్చి ఒక ఆఫర్ ఇచ్చాడు. మంచి మార్కులు వస్తే టాపర్ సెక్షన్ గోయింగ్, లేకపోతే ఈ డల్లర్ సెక్షన్ లోనే స్టేయింగ్. సో అందరికి చెప్పింది అండర్స్టూడ్ కదా. ఆల్ ది బెస్ట్. అప్పుడు దాకా పెద్దగా చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు. మా ప్రిన్సిపల్ ఇచ్చిన ఆఫర్ విన్నాక ఎలాగైనా మంచి మార్కులు తెచ్చుకుని ఆ అమ్మాయి ఉన్న టాపర్ సెక్షన్కి వెళ్ళాలనిపించింది. అప్పుడే నా చదువులో యుద్ధం మొదలైంది. అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా కింద మీద పడి చదివేశాను. నోటు బుక్కులు టెక్స్ట్ బుక్లే కాదు, నాలెడ్జ్ కోసం స్వాతి బుక్కును కూడా బట్టి విక్రమార్కుల్లా బట్టి పట్టేశాను. స్టాప్ ఇట్. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. ఎలాగో సూపర్ గా చదివేశావు కాబట్టి ఎగ్జామ్ లో టాపర్ అయిపోయావు. అది చూసి మీ ప్రిన్సిపల్ షాక్ అయిపోయి నీ మెళ్ళేసి నిన్ను తీసుకెళ్లి ఆ అమ్మాయి ఉన్న టాపర్ సెక్షన్ లో కూర్చోబెట్టాడు. Am I right? అక్కడే నువ్వు కుళ్ళు కాలంలో కాలు ఇట్టావు. కాలు కాదు మామ, డైరెక్ట్ గా మూత ఎట్టేసాడు. వైరే నేను చెప్పినట్టు జరగలేదా? నువ్వు చెప్పినట్టే ఎగ్జామ్స్ జరిగాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. అన్ని సబ్జెక్ట్స్ లో టాప్ కూడా వచ్చాడు. మరి టాప్ వచ్చాక కూడా ఇంకేంట్రా ప్రాబ్లం? ఈ టాప్ వచ్చింది ఫస్ట్ నుంచి కాదు, లాస్ట్ నుంచి. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ లో అంత ప్రిపేర్ అయ్యావు కదరా, మరి ఎలా ఫెయిల్ అయ్యో? ఆ రేంజ్ లో ప్రిపేర్ అయ్యాడు కాబట్టి అట్లీస్ట్ 1-2 మార్కులైనా వచ్చాయి. అంతకు ముందు అయితే గుడ్డు 0. రే నాకు ఫుల్ మార్కులు రాకపోవచ్చు, కానీ నేను మాత్రం సిన్సియర్ గా ట్రై చేశా. ట్రై చేసి ఎవరికి ఉపయోగం? మీరు ఇప్పుడు ఎలాగో క్లాసులో ఉండలేరు కదా. నేను అలాగనే బాధపడ్డాను, కానీ అప్పుడే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చింది. నా మాటకు వాల్యూ ఇచ్చి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మెనీ స్టూడెంట్స్ గాట్ గుడ్ మార్క్స్. సో 90% అబౌవ్ వచ్చిన వాళ్ళందరూ టేక్ యువర్ బ్యాగ్స్ అండ్ గో టు టాపర్ సెక్షన్ డా. ఆ సెక్షన్ లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ దే విల్ కమ్ హియర్ డా. సో మేక్ ఇట్ ఫాస్ట్. అన్ని అనుకున్నట్టు జరుగుంటే నేను కూడా క్లాస్కి వెళ్ళిపోతుండ్రా. నీకు మేము, మాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు మేము. నేను ఫీల్ అవుతుంటే కామెడీగా ఉందిరా నీకు. ఫీల్ అవుకు మావా, నీ దరిద్రం అలాగే ఏడిసింది. అన్ని డోర్లు మూసుకుపోయాయి. ఆ అమ్మాయి మీ సెక్షన్ కి ఎలా వచ్చింది? దరిద్రం కిటికీలు మూసినప్పుడు అదృష్టం డోర్లు తెరుచుకుంటూ రావడం అంటే ఇదే. మనకెలాగా టాప్ మార్కులు తెచ్చుకునే అంత సీన్ లేదని ఆ అమ్మాయికి అర్థమైపోయింది ఏమో. అందుకే తనే తక్కువ మార్కులు తెచ్చుకుని మా సెక్షన్కి వచ్చేసింది. ఇదేంటి కొంపతీసి ఫస్ట్ బెంచ్ లో కూర్చుని పోద్దా ఇటు అడిచొస్తుంది. ఇదిగా అమ్మాయి సునీత, పక్క చేరుగా అమ్మాయి ప్లేసి. నేను ఎందుకు ఇస్తాను? ఆ అమ్మాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టించుకుంటే 2 రూపీస్ ఇస్తా. 5 రూపీస్ అయితే ఓకే. 5 రూపీసా? అది నా నెల పాకెట్ మనీయే. ఆయన మనం ఇచ్చినప్పుడు కదా. సర్లే రేపు ఇస్తానులే. తల్లి పిలు. ఇగో అమ్మాయి, నా పక్కకు వచ్చి కూర్చో. రే నీ బొర్రాడ్డ వచ్చేస్తుంది విట్రా. వెన్నెలా, ఓయ్ వెన్నెలా. ఏంటి? నీ పక్కన ఉంది కదా సునీత, దానికి ఏం రాదు. నీకేమన్నా డౌట్లుంటే నన్ను అడిగే. వెన్నెలా నిజం చెప్పు, నువ్వు నా గురించే కదా మార్కులు తక్కువ తెచ్చుకుని మరి ఈ సెక్షన్కి వచ్చావు? నీ గురించా? అంత లేదు, నాకు హెల్త్ బాగాలేకపోవడంతో సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాను, అందుకే తక్కువ మార్క్స్ వచ్చాయి. అంటే నువ్వు నా కోసం రాలేదా? మనమే ఎక్కువ ఊహించుకున్నావు అనమాట. సర్లే ఆటో వచ్చేస్తుంది, వెళ్ళు. ఇదిగో పిల్లోడా. పిల్లోడా ఏంటి పిల్లోడా? నేనేమన్నా చిన్న పిల్లోడు అనుకున్నావేటి? నాకు కూడా ఓ పేరుంది, పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్. అబ్బో పెద్ద పేరే. అందుకే ముద్దుగా అందరూ సీను అని పిలుస్తారు. కావాలంటే నువ్వు కూడా అలాగే పిలు, అంతేగాని పిల్లోడా బుల్లోడా బొడ్డోడా అని కాదు. సీను పేరులో స్పెషాలిటీ ఏముంది? సందుకొకడు ఉంటాడు. అయితే మరి ఏం చేద్దాం అంటావు? శ్రీనివాస్ సీను అయినప్పుడు మనోహర్ మను ఎందుకు కాకూడదు? మనువా? బాగుంటుందా? నాకు సీను అనే పేరు కన్నా మను అనే పేరు నచ్చింది. ఆటో వచ్చేసినట్టుంది, బాయ్ మను. అలా సీనుగా ఉన్న నేను మనుగా మారాను. అరే సీను, ప్రేమ గుడ్డిదంటారు కదరా, వీడి మ్యాటర్లో అయితే చెవిటిది కూడా. అరే ఏంద్రా ఇందాక నుంచి సీను సీను కేకేస్తుంటే పలక్కుండా పోతున్నావు? సీను అని పిలిస్తే నేనెందుకు పలుకుతాను రా? గదేంద్రా అని పేరు సీనేగా. ఈ సీనువే 5 నిమిషాల క్రితం మనుగా మారాడు. సో ఇక్కడి నుంచి నన్ను అందరూ మను అనే పిలండి. అమ్మాయి పేరులా ఉంది. అది అమ్మాయి పేరు కాదురా, అమ్మాయి పెట్టిన పేరు. నానా సీను, అన్నం పెట్టాను రారా తిందు గాని.
అమ్మా ఇక నుంచి నన్ను సీను కాదు మను అని పిలు. మనువా? ఆడేవడరా? ఇంకెవరు నాన్నగారు? నేనే. అందరికి సీనుయే కదరా అలవాటు, కొత్తగా ఈ మను ఏంటి? సీను అన్న పేరులో స్పెషాలిటీ ఏముంది నాన్నగారు? సందుకు ఒకటికి ఉంటది. అదే మను అనుకోండి, చక్కగా కొత్తగా అందరికి నచ్చేలా ఉంటది. అందరికి ఏం నచ్చక్కర్లేదు నాన్న, నాకు నచ్చితే చాలు. సీనే బాగుంది, నువ్వు సీనే. కాదు నాన్నగారు, మను. సీను. మను. సీను. మను. కుక్కిన పేనేం కాదు, అయినా పేరు విషయంలో నీకు ఎందుకురా అంత పంతం? పంతం నాది కాదు నాన్నగారు, ఆయనది. ఆయన ఎవడాడు? అయ్యో నాన్నగారు, ఆయన ఆడంటారా? లెంపలు వేసుకొని కలిపోతాయి. ముందు నీ ఓవర్ యాక్షన్ ఆపి ఆయన ఎవరో చెప్పు. ఇంకెవరు? మన తాతగారు. నిన్న రాత్రి నా కల్లోకి వచ్చి ఈ కాలంలో కూడా సీను అనే పాతకాలం పేరెందుకురా, కొత్తగా మను అని పెట్టుకొని అన్నారు. ఆఖరికి నేను ఆయన చెప్పా, లేదు తాతగారు, మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్, ఆయన పేరు మార్చుకోవడానికి ఒప్పుకోరు అని. ఆడి బొంద ఆడికేం తెలుసు, శ్రీనివాస్ సీను అయినప్పుడు మనోహర్ మను అయితే తప్పేంటి అని అన్నారు నాన్నగారు. నాకు కూడా అది కరెక్ట్ అనిపించి ఆయనకు ఓకే చెప్పాను నాన్నగారు. ఆహా, నిజంగా తాత కల్లోకి వచ్చి చెప్పాడా? అయితే ఆయన పేరేంటో చెప్పరా. అంటే ఆయన నా పేరు మార్చుకోమన్నారు గాని ఆయన పేరేంటో చెప్పలేదు నాన్నగారు. ఎందుకో నువ్వు చెప్పింది నమ్మబుద్ధి ఏట్లేదురా. అబ్బా మీరు ఉండండి. సీను అయితే ఏంటి, మను అయితే ఏంటి, ఏదైనా మనం పెట్టిన పేర్లోదే కదా. పెద్ద ఆయన కల్లోకొచ్చి ఎందుకు చెప్పారో ఏంటో, మను అనే పిలుద్దాం. సర్లే, నువ్వు తినరా మను. మార్నింగ్ టిఫిన్ చేయలేదా? చేశానే. మరి అమ్మాయిని ఎందుకు అలా తినేసేలా చూస్తున్నావు? రే అందరూ రేపు హోంవర్క్ చేసుకుని రండి, లేదంటే వీపుల విమానం మొత్తేసేస్తాను. ఓయ్ మను, ఎందుకు నన్ను అలా కళ్ళార్పకుండా చూస్తున్నావు? కళ్ళు ఆర్పకుండా నేను ఎప్పుడు చూశాను? కళ్ళు ఆర్పుతూనే చూశాను. అదే ఎందుకు చూసావు? అసలు నేను చూస్తున్నానని నీకెలా తెలుసు? నువ్వు కూడా చూసావు కదా, అందుకే నువ్వు చూస్తున్నావని నేను కూడా చూశాను. నేను చూస్తున్నాను, నువ్వు కూడా చూసావు. ఇద్దరం చూసుకున్నాం కదా, చెల్లుకు చెల్లు. ఏంటి నువ్వేమన్నా ఖుషీలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నేను పవన్ కళ్యాణ్ కాదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా భూమికావే. బాబా కాల్ చేసింది చాలు. ఈ పీరియడ్ కంప్యూటర్ సార్ తీసుకున్నారంట, అందరూ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళండి. కంప్యూటర్ క్లాస్ సిస్టమ్ లో రోడ్ రేస్ ఆడుకుందాం పదరా. రోడ్ ర్యాష్ వద్దు బే, వైసీటీ ఆడదాం. అరే ఇదే మొద్దురా, సూపర్ మ్యారియో ఆడుదాంరా. అది కంప్యూటర్ క్లాస్ అనుకుంటున్నారా? మీ వీచ్ ఎవరు వీడియో గేమ్ కొట్టు అనుకుంటున్నారా? మూసుకొని కంప్యూటర్ క్లాస్ పదండి. పోరా పిచ్చి ఎవరాడు? వీస్ దట్ ఫెలో. నీకు ఎలా కాదురా, ఈసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బయటకి ఎడేస్తాను, అప్పుడు తెలుస్తుంది. వెన్నెలా, నువ్వు కూడా కంప్యూటర్ క్లాస్ కి వెళ్తున్నావా? ఏ నువ్వు రావట్లేదా? నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. బాగా అయిందా? పదా. వెన్నెలా. ఏంటి మను? మరేమో ఏంటో ఫాస్ట్ గా చెప్పు, అవతల క్లాస్ కి టైం అవుతుంది. అదే కంప్యూటర్ క్లాస్ లో నువ్వు నా పార్ట్నర్ కింద ఉండొచ్చుగా. నేనా? మరి సునీతకి ఎవరు ఉంటారు? ఏమే వెన్నెలా రండే, క్లాస్ కి టైం అవుతుంది. ఇదిగో అమ్మాయి సునీత, కంప్యూటర్ క్లాస్ లో నువ్వు ముఖేష్ గారి పక్కన కూర్చోవా? ముఖేష్ పక్కన ఎందుకు? నా పార్ట్నర్ వెన్నెలా ఉందిగా. ఈ రోజుకి వెన్నెల పక్కన నేను కూర్చుంటాను అమ్మాయి, ప్లీజ్ అమ్మాయి. అయినా నాకు బాయ్స్ పక్కన కూర్చోాలంటే సిగ్గు బాబా. అసలు మ్యాటర్ నీకు తెలియదు కదా, ముఖేష్ గారు బాయ్ కాదు, లేడీ బాయ్. అవునా? అవునే, సీక్రెట్ మ్యాటర్, ఎవరికి చెప్పుకో. అవునులే, వాడు వాయిస్ నడక చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి సునీత నువ్వు ఎక్కడ కూర్చున్నా? ఈ ప్లేస్ మనో గారి కోసం ఉంచాను. ఏంటి లెగిసేది? ఇక్కడ కూర్చోమని నీ ఫ్రెండే పంపించాడు. హాయ్ మామా, వెన్నెలా మీ. అంతేలేరా, ఫస్ట్ ఏమో బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ వచ్చాక వదిలేస్తారు. ఫీల్ అవ్వకు ముఖేష్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకు? నాకు హ్యాండ్ ఇచ్చాడనా? కాదు, నువ్వు తేడావని. నేను తేడానా? నీకెవరు చెప్పారు? ఇంకెవరు? మనుయే. మిత్రద్రోహి. వెన్నెలా, మనం ఫ్రెండ్స్ అయ్యాం గానీ డీప్ ఫ్రెండ్స్ అవ్వలేదు. ఓహో, అలా అవ్వాలంటే ఒకరి గురించి ఒకరు డీప్ గా తెలుసుకోవాలి. సరే తెలుసుకుందాం. ఎంతకీ నువ్వు స్కూల్ మధ్య నుంచి ఎందుకు జాయిన్ అయ్యావు? అసలుకైతే మాది ఏలూరు, మమ్మీ హౌస్ వైఫ్, డాడీ గవర్నమెంట్ జాబ్, ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఓ, మరి మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు?
వీళ్ళ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మన డాడీ మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. మా తాత పెద్ద జమీందార్. మాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటికీ మా డాడీయే వారసుడు. మా డాడీ తర్వాత నేనే వారసుడిని. ఇంకా మా ఇంట్లో అమ్మ నాన్న చెల్లి పనోళ్ళు వాళ్ళ ఆవిడ వాళ్ళకు పనోళ్ళు ఒక్కొక్క దానికో ఒక్క దాని పెక్క అబో ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. ఓ మీ జాయింట్ ఫ్యామిలీయా? ఒక జాయింట్ ఏంటి, దమ్ము ఫ్రై పీస్ చికెన్ 65 అన్ని. మళ్ళీ జోక్స్ చేస్తావు మను. ఐఎమ్ ఏ గుడ్ జోకర్ యు నో. పడిపోయేలా ఉంది. వెనలా నీకు కూడా తెలుసా, మా డాడీ రోజు నన్ను స్కూల్కి కార్లో వెళ్ళమంటారు. కానీ నాకు అదంతా ఇష్టం లేదు. ఫ్రెండ్స్ తో సైకిల్ మీద వస్తాను. ఆ సరదాయే వేరనుకో. ఓ నువ్వు చాలా గ్రేట్ మను. ఇంకో విషయం ఏంటనుకున్నావు, మా డాడీ ప్రతి సంవత్సరం స్కూల్ కి వచ్చి ఫీజు కట్టే తీరిక లేక 10th క్లాస్ దాకా ఒకేసారి కట్టారు. మై డాడీ లేజీ యార్, చిచి క్రేజీ యార్. ఇసునగొట్టు శ్రీనివాస్ మనోహర్, ఓయ్ ప్రిన్సిపల్ ఈస్ కాలింగ్ యూ. ఎందుకు? ఈ టర్మ్ ఫీజు కట్టలేదంట కదా, అందుకే. అదేంటి మను, ఇయర్లీ మొత్తం కట్టేశారన్ను? అది వెన్నెల, మా డాడీ నాకనుకుని ఇంకెవరికో గడిచినట్టున్నారు. నేను వెళ్ళి చెక్ చేసి వస్తానే, బాయ్. ఫన్నీగా. నేను అబద్ధం చెప్పిన వెన్నెలకి ఎందుకబ్బా కోపం రాలేదు? మళ్ళీ జోక్ చేస్తావు మను. నువ్వు చాలా గ్రేట్ మను. కాంపతీసి వెన్నెల కూడా మనం లవ్వింగ్ ఏంటి? అదే నిజమైతే మనం ఇంకా లేట్ చేయాల్సిన పని లేదు. రేపే ఎలాగైనా వెన్నెలకు ప్రపోజ్ చేసేయాలి. ఎలా చేద్దాం? మనం కూడా లవ్ లెటర్ రాద్దాం. టు లవ్ ఆఫ్ మై లైఫ్, విజ్ఞాన్ మోడల్ హై స్కూల్, లవంగం కాలనీ, హైదరాబాద్. రెస్పెక్టెడ్ గర్ల్, ఐ యామ్ పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. తర్వాత ఏం రాయాలి? రక్తం తాగేసింది దోమ, నీపైనే నా ప్రేమ. అబ్బా చి, బాగా వైలెంట్ గా ఉన్నట్టుంది. ఇల్లు తొడడానికి కావాలి చీపిరి, నువ్వే నా ఊపిరి. చీపిరేంటి సిరగ్గా, మరీ పనోడానికి ఉంటదేమో. చిచి, ఇంకోటి మారుద్దాం. మా ఇంట్లో ఉంది ఒకే ఒక్క గది, నీకోసమే తెరిచి ఉంచానా మది. మరీ ఒక గది అంటే మన పొజిషన్ అర్థమైపోద్దేమో. అయినా ఈ లవ్ లెటర్లు ఏమి మన వల్ల కావట్లేదు. రేపు వెళ్ళి డైరెక్ట్ అటాక్ ఇచ్చేద్దాం. ఇంక తర్వాత అంతా దేవుడే ఎరుగు. బెల్ల కొట్టేశారు. వెన్నెలేంటి ఇంకా రాలేదు? హే వెన్నెల వచ్చింది. వెన్నెలని చూడు మామ, సివిల్ డ్రెస్ లో వచ్చిన సీతాకోక చిలుకలా ఎంత అందంగా ఉందో. ఏంటే సివిల్ డ్రెస్ లో వచ్చావు? పీటీ సార్ చూస్తే పనిష్మెంట్ ఇచ్చేస్తారు. ఏం కాదులేవే, ఈరోజు నా బర్త్డే. ఈ రోజు వెన్నెల బర్త్డేనా? నాకు తెలీదే. లవ్ చేశాను అంటావు కానీ బర్త్డే కూడా తెలీదు. ముందు హ్యాపీ బర్త్డే అని చెప్పు. 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే చాలు, క్లాస్ రూమ్ మొత్తం రైతు బజార్ చేసేస్తారు. బుక్స్ ఓపెన్ చేయండి. టైంకి వచ్చేస్తాడు, బస్ స్టాండ్ లో జాంకెల్ అమ్ముకునేవాడులాగా. నువ్వెంటమ్మా సివిల్ డ్రెస్ వేసావు? ఈ రోజు తన బర్త్డే సార్. పుట్టినరోజా? మరి ఇంకా అక్కడే కూర్చొని ఉన్నావేమ్మా, ఇలా రా. అందరూ వెన్నెలకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు వెన్నెల, హ్యాపీ బర్త్డే టు యు, గాడ్ బ్లెస్ యు. ఒర్రై కోతే, ఇంకా మూసుకొని మూతే. ఏమ్మా చాక్లెట్లు ఏమైనా పంచడానికి తెచ్చావా? తెచ్చాను సార్. ఓ 4 చాక్లెట్లు నాకు ఇచ్చేసి మిగిలినవన్నీ పంచిపెట్టే. అరే మను, నాకు ఇంకో ఎక్స్ట్రా చాక్లెట్ కూడా ఇవ్వమని చెప్పరా? చూడండి, అందరికి మామూలు చాక్లెట్ ఇచ్చి వీడికి మాత్రం డైరీ మిల్క్ ఇచ్చింది. థ్యాంక్ యూ వెన్నెల, నీ డ్రెస్ సూపర్. మరి నేను ఏం లేదులే, కూర్చో. అరే నాకు కూడా ఒక ముక్కీరా. అరే డైరీ మిల్క్ అంటే పాలు చాక్లెట్ కదరా, నాకు కూడా ముక్కీరా. ఇస్తాను కానీ సైలెంట్ గా తినండి. మను, చాక్లెట్ తిన్నావా? లేదు, దాచుకున్నా. దాచుకోవడం దేనికి? తినేసి ఎలా ఉందో చెప్పు. సరే.
నా చాక్లెట్ ఏది? నా పొట్టలో ఉందిరా. రే ఆంబొత్తు, నీకు తినడానికి ఇంకేం దొరకలేదురా? నేనే కాదురా, వీళ్ళిద్దరూ కూడా తిన్నారు. అంటే చాక్లెట్ తీగా ఉందా పుల్లగా ఉందా అని తెలుసుకుందాం తిన్నాం మేమే. చాలు. ఛీ, కక్కుర్తి చదవాలారా. ఫ్రెండ్ చాక్లెట్ దొబ్బేసి తినేస్తారా? మీకు తిన్నదేమీ అరగకుండా నీళ్ళ వేరేసిన పట్టించుకుంటే. హై, అయితే 5 రోజులు స్కూల్ మానేయచ్చు అన్నమాట. ఛీ, మీ జట్టు పీస్ రేపు నుంచి. సరే, పీస్ పీస్ పావులకాస్, పెట్లో రూపాయకాస్. మను ఏమైంది? నువ్వు ఇచ్చిన చాక్లెట్లు ఎవరు దొబ్బి తినేశారు. ఏం పర్లేదులే, నీకోసం ఇంకో చాక్లెట్ తెచ్చానుగా. ఒరే, ఇంకో పెద్ద చాక్లెట్. మామా, జట్టు పీస్ క్యాన్సిల్ రా ఫ్రెండ్స్. ఆశ దోశ అప్పడం వాడా చాక్లెట్ గురించేగా. నీ వాసన కూడా చూపించాను రోయ్, మొత్తం నేనే తినేస్తాను. ఇలా అమ్మాయి ఇచ్చింది తీసుకోవడమేనా, అమ్మాయికి ఇచ్చేది ఏమైనా ఉందా? ఆ అమ్మాయికి ఏమివ్వాలరా? అది కూడా చెప్పాలంటే ఈ రోజు తన బర్త్డే, ఏదో గిఫ్ట్ ఇవ్వచ్చుగా. అవును కదా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఎదవలకి ఐడియాలు రావులే. ముందు లుక్కులు ఇవ్వడం మాని లంచ్ బెల్ లో వెళ్ళి అమ్మాయికి ఒక గిఫ్ట్ పెట్టరా. ఏంట్రా మధ్యలోనే వచ్చేసావు? బాక్స్ పట్టుకెళ్ళావుగా. నోట్స్ మర్చిపోయినమ్మా, పట్టుకెళ్దామని వచ్చా. అడుక్కునేవాడు బొచ్చులైన రూపాయి ఉంటదేమో గాని మా నాన్న జేబులో మాత్రం పావలా కూడా ఉండదు. అమ్మ పోపుల డబ్బాలో నిధులు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఈ రూపాయితో టైగర్ బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు. ఇంకా మన దగ్గర ఉంది ఒకటే ఆప్షన్. అమ్మా, నా డిబ్బీ ఏదే? నన్ను ఇల్లు ఊడుస్తుంటే కింద పడి పగిలిపోయిందిరా. అవునా, మరి అందులో డబ్బులు? సరుకులు తేవాలని మీ నాన్నగారు తీసుకున్నారా. దేవుడా, ఖర్చు పెట్టుకోవడానికా డబ్బులు ఎవరు? దాచి పెట్టుకున్నవా ఉండనివ్వరు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఆ అమ్మాయికి నేను గిఫ్ట్ ఎలా కొనివ్వాలి? అమ్మా, ఈ గాజులేంటి? ఎప్పుడో మీ నాన్నగారు కొనిచ్చారా. అవి నాకు సరిపోక అలా అక్కడే ఉంచేశాను. అమ్మకి సరిపోకపోతేనేం, అమ్మాయికి సరిపోతాయిగా. వెన్నెల, మను నిన్ను మామిడికాయ చెట్టు దగ్గరికి రమ్మన్నాడు. మను, ఏమైపోయావు నువ్వు? లంచ్ బ్రేక్ మొత్తం నీకోసమే వెతికాను. ఎందుకు? నీకోసమని చికెన్ కర్రీ తీసుకొచ్చాను. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అసలు? నీ గిఫ్ట్ తీసుకొద్దామని వెళ్ళాను. గిఫ్టా? ఏది? హ్యాపీ బర్త్డే వెన్నెలా. అయ్యి, మట్టి గాజులు. థ్యాంక్ యూ సో మచ్ మను. నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. మా డాడీని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కొనమని, కానీ పొరపాటున పగిలితే ఎక్కడ గుచ్చుకుంటాయని కొనలేదు. ఇప్పటి వరకు నాకు వచ్చిన గిఫ్ట్స్ లో ఇదే బెస్ట్ గిఫ్ట్. వెన్నెలా, దీనికన్నా బెస్ట్ గిఫ్ట్ ఒకటి నీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటది? మను, ఇది నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నమాట, కానీ చెప్పలేకపోతున్నమాట. ఈ స్కూల్లోనే సిగ్గులేనోడు ఎవడరా అని ఎవరిని అడిగినా కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా పేరే చెప్తారు. అలాంటి సిగ్గులేని నాకే నీకు ఈ మాట చెప్పాలంటే సిగ్గేస్తుంది. అరే ఏంట్రా ఈ ఫీలింగు అని మా వాళ్ళు అడిగితే చెప్పారు, మామ దాన్నే లవ్ అంటారా అని. ఈ డొంక తిరిగిడంతా లేకుండా స్ట్రైట్గా ఒకటే మాట చెప్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను వెన్నెల. మే తుమ్ ప్యార్. హిందీలో మర్చిపోయాను, కానీ ఎమోషన్ మాత్రం ఇదే, ఐ లవ్ యూ. నువ్వు ఇప్పటికిప్పుడే రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. బాగా ఆలోచించుకుని రేపు హిందీ పీరియడ్లో చెప్పేయే. చెప్పేసాను రా. నేనేమన్నా జోక్ చెప్పానేట్రా నవ్వడానికి? నేనేమన్నా తిట్టానేట్రా కోపంగా చూడడానికి? నేనేమన్నా కొట్టానేట్రా తన్ని ఆడడానికి? షాకింగ్ గా చూసింది మామా. అదేంటి మామా? ఫోన్లే కోతి ముఖం వేసుకుని ఉన్నాడు కదా అని ఫ్రెండ్షిప్ చేస్తే లవ్ గివ్ అని కోపట్టినోడ్లా మాట్లాడతాడా అని షాక్ అయి ఉంటుంది మామా. షాక్ అయింది అక్కడితో ఊరుకుంటుందా? ఇంటికెళ్ళి చెప్పేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? స్కూల్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చాక మన ప్రిన్సిపల్ ఖాళీగా ఉంటాడా? వెంటనే మీ నాన్నకి ఫోన్ కొట్టి పిలిచేస్తాడు. మార్కులు తక్కువ వస్తేనే మీ నాన్న నిన్ను ఉరికించి కొడతాడు. ఇంకా అమ్మాయిలు కూడా గోకుతున్నావు అని తెలిస్తే నీ తోలు తీసి తాండ్ర వేస్తాడు. బుర్రేమో పండకేసి బాధేస్తాడు. చేతులు చీపురు పొలంలో ఇరిచేస్తారు. ఇంకా కాళ్ళేమో చెరగడ్డలో తిప్పేస్తాడు. ఇంకా ఫైనల్
రే దండ ఆర్డర్ చెప్పకుండా ముందు ఈ గండం నుంచి బయటపడే మార్గం ఏదో చెప్పరా. ఏముంది, వెన్నెల ఆల్రెడీ తన ఇంటికి వెళ్ళిపోయి ఉంటది కాబట్టి తనకు ఫోన్ చేసి ఇష్టం ఉంటే నాతో చెప్పు, లేకపోతే మాత్రం ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేయడమే. ఐడియా బాగుంది మామ, కానీ తన నెంబర్ నాకు తెలియదే. ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావురా? ఫోన్ నెంబర్లు స్కూల్ రిజిస్టర్ లో ఉంటాయిగా, అందులో చూసి చేస్తాం పదా. మామ భయం వేస్తుందిరా, పెట్టేనా? పెట్టారా, రేపు తేడా వస్తే మీ నాన్న వచ్చి నీకెడతాడు. వద్దులే, పోనీ ఓ పని చేద్దాం మామ. ఫోన్ నువ్వు తీసుకో, వాళ్ళ నాన్న ఎత్తి నువ్వు మాట్లాడు. వెన్నెల ఎత్తింది అనుకో, నాకు ఇచ్చేయి. అబ్బా అంత లేదమ్మా, లవ్ నీదే, రిస్క్ కూడా నీదే. రసుకు మొక్కమాడా. హలో, వాయిస్ మార్చినా దొరికిపోతావు. హలో, రత్నప్రభ గొంతులో ఉందేటి? ఈ రోజు స్కూలుకి రాలేదు కదా, మనతో మాట్లాడాలని ఫోన్ చేసిందేమో. హలో, ఎవరో గులకరాయి గొంతేసుకుని హలో అంటున్నాడు రా. ఏదో ఒకటి మాట్లాడి కవర్ చేసేయ్. ఓటమ్మా, ఫోన్ చేసి మాట్లాడవేంటమ్మా? సిగ్గా? ఇట్స్ ఓకే, నేనే మాట్లాడతా. ఒరేయ్ ఆయనే మాట్లాడతాడంట్రా. మరి ఇంకే మాట్లాడమను. ఓకే ఏంటి ఓకే? ఈ రోజు నువ్వు రాలేదని నిన్ను ఎంత ఎత్తుక్కున్నాను తెలుసా? నీ పనులన్నీ నేనే చేశాను. నా పనులా? ఎల్కేజీ వాళ్ళకి అడిగాను, యూకేజీ వాళ్ళకి అడిగాను. ఆడెవడో రాహుల్ అంట, నీళ్ళ విరోచనాలు అనుకుంటా, వెళ్తానే ఉన్నాడు. కడిగి కడిగి నా చేతిలో రేకలు రీపే గాని ఆడి ముడ్డిలో మ్యాటర్ మాత్రం కరగలేదు. ఏంటి మామ ముడ్డు అంటున్నాడు? ఇది ఎందుకే కరెక్ట్ నెంబరేనా? హలో హలో అంకుల్, ఇంతకీ ఇది వెన్నెల వాళ్ళ ఇల్లేనా? వెన్నెల ఇల్లే? ఎవడు చెప్పాడు? ఇది విజ్ఞాన్ మోడల్ హై స్కూల్. ఓర్ నీ ఎంకమ్మ, స్కూల్ రిజిస్టర్ లో చూసి వెన్నెల నెంబర్ తెస్తానని స్కూల్ నెంబర్ తెస్తావు కదరా. అరే ఏమైందిరా, ఫుల్ టెన్షన్ ఉన్నారు? ఏముంది, వెన్నెలకి ఐ లవ్ యూ అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తను ఎక్కడ చెప్పుద్దా అని ఒకటే టెన్షన్. అరే మామా, నీ ముందు నుంచి చెప్తానే ఉన్నారా, ఈ పోరిల పంచాయతీ మనకు అవసరమారా? వాళ్ళ ఇంట తెలిసి విడిచేయి, మీ ఇంట తెలిసినా ఆగమవుతారు మరి. అయితే అయ్యారా, ఇప్పుడు ఏంటి? నాకు వెన్నెల నచ్చింది, నాకు వెన్నెలే కావాలి అంతే. అరే ఏంద్రా నువ్వు, అసలే మన చదువు అంతంతా, ఇట్లాంటివన్నీ నెత్తినేసుకుంటే ఉన్న చదువు కూడా వీకుద్ది. పీకితే పీకిందిరా, ఏమవుద్ది? మహా అయితే ఇంట్లో 4 తిడతారు, కొడతారు. అదేమన్నా నాకు కొత్త? ఎప్పుడు ఉండేదేగా. ఈ నిమిషం నాకు వెన్నెల ఇంపార్టెంట్, వెన్నెల ఇంపార్టెంట్, ఇంకేమొద్దు. మర్చిపోకుండా బండి తుడుతో గాని తీసుకున్న అప్పు మాత్రం తీర్చవే జగన్నాథం. చిన్న అది కొంచెం టైం అడిగాను కదా. కొంచెమే అడిగావు, కానీ తీసుకోవడం మాత్రం చాలా ఎక్కువే తీసుకున్నావు. తీసుకున్న నీకేమో సిగ్గులేదు, మాటి మాటికి నిన్ను అడగడానికి నాకు ఓపిక లేదు. అయినా అప్పు తిరిగి కట్టే కెపాసిటీ లేనప్పుడు అసలు తీసుకోవడం ఎందుకో? నీ దగ్గర అప్పు తీసుకుంది మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టడానికే చిన్న. అబ్బో, ఆడో పెద్ద శ్రీనివాస రామానుజం, మళ్ళీ ఆయన్ని స్కూల్లో చదివించడానికి నువ్వు అప్పు తీసుకోవడం బోకు ఎదవా. మాటలు తిన్నగా రాని, నన్నేమైనాను పర్వాలేదు, కానీ నా కొడుకునేమన్నా అన్నావో బాగో చెప్తున్నా. అయినా నువ్వు అప్పు చేసి చదివిస్తే ఆడు చదువుతాడని గ్యారంటీ ఏంటి? చూడట్లేదా ఈ కాలం పిల్లల్ని? చదువును గాలికి వదిలేసి గాలి తిరుగులన్నీ తిరుగుతున్నారు. అది మిగిలిన పిల్లలేమో, కానీ నా కొడుకు అలా కాదు. ఖచ్చితంగా బాగా చదువుకుంటాడు, పెద్ద స్థాయికి వెళ్తాడు. ఇంక నువ్వు బయలుదేరు, రేపే వచ్చి నీ అప్పు కట్టేస్తా. టిపికల్ సిచ్యువేషన్ లోనే పడ్డావరా. ఓ పక్కన మీ నాన్న చేసిన అప్పులు, ఇంకో పక్క ప్రేమ కోసం నీ తిప్పలు. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే అంతేరా, ఆనందాలను వెతుక్కునే లోపే బాధలు భుజాన్ని పట్టుకుని కిందకి లాగేస్తుంటాయి. ఇంతకీ ఆ తర్వాత ఏమైంది? వెన్నెల ఎస్ చెప్పిందా లేదా వాళ్ళ నాన్న తీసుకొచ్చిందా? అదే ఆతృతతో ఎంతో భయంతో ఆ మరుసటి రోజు నేను స్కూల్కి వెళ్ళాను. మొదటి గంట మోగింది, కానీ వెన్నెల రాలేదు. మొదటి క్లాసు అయిపోయింది, అయినా వెన్నెల రాలేదు. అలా రోజంతా ఎదురు చూశాను, కానీ వెన్నెల మాత్రం రాలేదు. అదేంట్రా, ఎందుకు రాలేదు? కారణం తెలియదు, కానీ తన కనపడకపోవడం నన్ను ఎంతో బాధ పెట్టింది. పోనీ మరుసటి రోజైనా కనిపిస్తుందంటే అది జరగలేదు. రోజులు గడుస్తున్నాయి, కానీ తను మాత్రం కనిపించలేదు. స్కూల్లో ఎవరిని కనుక్కున్నా ఎందుకు రావట్లేదో తెలియదు అన్నారు. తనకి ఏం జరిగిందో తెలియక, ఎందుకు రావట్లేదో అర్థం కాక నాలో నేనే నరకాన్ని అనుభవించాను. కొంచెం ధైర్యం తెచ్చుకుని అడ్రస్ తెలుసుకుని తన ఇంటికి వెళ్తే తాళం వేసింది. అది చూసి నాలో భయం, బాధ ఇంకా రెట్టింపయ్యాయి. అలా 2 వారాలు గడిచేసరికి వెన్నెల మళ్ళీ స్కూల్కి వచ్చిందన్న విషయం తెలిసింది. అమ్మయ్యా, మొత్తానికి వచ్చింది.
ఏ ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళి ఉంటది. దానికి నువ్వు కనిపించట్లేదని కంగారు పడిపోయి బాధపడిపోయావు. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. ఫస్ట్ హ్యాపీ అనుకున్నాను, కానీ మను వెన్నెల వచ్చింది. వెన్నెల వచ్చిందా? అవును, కానీ టీసీ తీసుకుని తను వెళ్ళిపోతుంది. ఇక్కడ క్లాస్ చెప్తానంటే ఏం చెప్తున్నారా? కూర్చో. వెన్నెల! వెన్నెల, ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్ళిపోయావు 2 రోజులు? నువ్వు కనిపించక ఎంత భయపడ్డానో తెలుసా? అయినా సడన్ గా టీసీ ఏంటి? నేను ఐ లవ్ యూ అని చెప్పడం వల్ల నువ్వు వెళ్ళిపోతున్నావా? మరేమైందో చెప్పు వెన్నెల. 2 వీక్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్లో మా డాడీ చనిపోయారు. దాంతో ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. అమ్మ హెల్త్ కూడా పాడైపోయింది. ఇక్కడ మాకు తోడుగా కూడా ఎవరూ లేరు. అందుకే ఇంకేం చేయాలో తెలియక మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాం. నా స్టడీస్ అంతా కూడా ఇంకా ఆ ఊర్లోనే. నేను బాగా చదువుకొని మా అమ్మని బాగా చూసుకోవాలి. వెన్నెల, నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అడగకుండానే నా జీవితంలోకి వచ్చావు. ఇప్పుడు అర్ధాంతరంగా దూరంగా వెళ్ళిపోతున్నావు. కనీసం నీ కష్టంలో అయినా ఒకసారి నేను గుర్తుకు రాలేదా? నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థమవుతుంది మను, కానీ నిన్ను కాదు అనేంత కోపము లేదు, అవును అనేంత పరిస్థితి కూడా నాది కాదు. అది కాదు వెన్నెల. నిజంగా నన్ను ప్రేమించుంటే నా పరిస్థితి అర్థం చేసుకొని నన్ను వదిలేమను. వెన్నెల, కనీసం నువ్వు ఏ ఊరు వెళ్తున్నావు అనైనా. వద్దు మను, నా జ్ఞాపకాలు నీతోనే ఉండాలి కానీ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ రాకూడదు. ఈ వయసులో మనకన్నా ప్రేమ కన్నా మన చదువు కుటుంబమే మనకి ముఖ్యం. టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సారీ, వెళ్తున్నాను. సారీ రా మను, ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ వెనక ఇంత బాధ ఉంటుందని అనుకోలేదు. దేవుడు చాలా సెల్ఫిష్ రా. ఇష్టపడిని అన్ని ఇచ్చేస్తే దండం పెట్టడం మానేస్తామేమోనని కొన్ని లాగేసుకుంటూ ఉంటాడు. అదే కదా మామ జీవితం అంటే. వెన్నెల నాతో ఎప్పటికీ ఉంటుందనుకున్నాను, కానీ తను నా జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలింది. అన్నీ బాగుంటే శుభలేఖల దాకా వెళ్లాల్సిన పేరు నా స్లామ్ బుక్ లో ఏ డీటెయిల్స్ లేకుండా మిగిలింది. సర్లేరా, బాధపడకు. ఇంతకీ ఆ ప్యూన్ గాడు రత్నప్రభ స్టోరీ ఏమైందిరా? ప్రమోషన్ వచ్చింది. ఓ వావ్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇంతకీ ఏంటా ప్రమోషన్? ప్రిన్సిపల్ పెళ్లి చేసుకుని అడ్మినిస్ట్రేషన్ అయింది. అబ్బా, మన ప్యూన్ గాడు రత్నప్రభ ఇచ్చిన షాక్ కి పిచ్చడైతే పిచ్చికాయతలు ఏరుకుంటున్నాడు. ఛై, నాకే అనుకున్నాను. నాకు ఇచ్చిన క్యారెక్టర్ కూడా అన్ని బొక్కలే. ఏ మీను, అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చింది. దేవుడు ఒకటి లాగేసుకుంటే ఇంకోటి ఇస్తాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఓబో, మాట్లాడుకో. హాయ్ బావా, ఏంటి బిజీయా? ఏదో మన ఫ్లాష్ బ్యాక్ మా ఓలికి చెప్తా కొంచెం బిజీగా ఉన్నానులే. ఇప్పుడు నువ్వు చేసావు కదా, ఇంక ఫ్రీయే. ఫ్లాష్ బ్యాక్ అంటే మందేనా? కాదులే, ఇది వేరేది. వేరేదంటే ఏది? ఏదంటే ఏం చెప్తాం మీను? ఏదో అంటే అదే. అదే అంటే ఏది? ఏది అంటే ఇందాక అదో అన్నాను కదా, అదే ఏది ఏదే అది. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు అనిపిస్తుంది. అవును, దాచాను నీ మీదున్న నా ప్రేమని. ఫోన్లో ఇలాంటి కబుర్లు మాత్రం బాగానే చెప్తావు, కానీ నన్ను చూడడానికి ఇక్కడికి రమ్మంటే మాత్రం రావు. అంటే నాకు వద్దామనే ఉంది. మనోళ్ళు కూడా ఒకటే ఆస్కింగ్. సెట్ చేద్దాం, తొందరలోనే సెట్ చేద్దాం. మీను, ఎంతసేపే, తొందరగా రా, టైం అవుతుంది. వస్తున్నా వెన్నెలా. ఓకే బావా, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, బయటకు వెళ్తున్నాను. బాయ్. మీను 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 మీను, ఇప్పుడు నేను పిలిచింది ఎవరు? తనా? వెన్నెల అని నా క్లోజ్ ఫ్రెండ్ కావా.